కృష్ణమూర్తి గారి పుస్తకమైన ఫస్ట్ అండ్ లాస్ట్ ఫ్రీడమ్ చాప్టర్ 7 నుంచి ఎఫర్ట్ అనే విషయాన్ని ఎంచుకోవడం జరిగింది. సో దయచేసి ప్రతి ఒక్కరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నాను. సుమారు 10 నుంచి 15 నిమిషాలు వక్తలు సంభాషించవలసిందిగా మనం చేస్తున్నాము. సో ఈరోజు ఈ ప్రయత్నం అనే దాన్ని మనం చూసినట్లయితే జీవితంలో ప్రయత్నం లేని జీవితాన్ని ఊహించడం కష్టం, ఊహించలేము. మనం నిరంతరము ప్రయత్నము అనే దాంట్లో ఉన్నాము. మనసు ఆ విధంగానే పనిచేయటం దానికి తెలిసింది. అది తప్పనిసరి అని కూడా అనుకుంటాం అన్నమాట. అసలు ఎందుకోసం మనం ఎందుకు మనం ప్రయత్నిస్తుంటాము, ప్రయత్నం ఎందుకు అవసరం అని అనిపిస్తుంది మనకి అని మనం లోతుగా దీంట్లో పరిశీలించాలి. అయితే మనం చూసినట్లయితే ఏదో ఒక ఫలితం పొందాలి, ఏదో ఆశించింది చేజిక్కాలి, ఏదో ఒక గమ్యం చేరుకోవాలి అని కదా ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం. అది మామూలుగా ఒక ఆధ్యాత్మిక విషయాలలో కూడా మనము ఈ విషయాన్ని తీసుకుంటే మనలో ఏదో పరివర్తన కలగాలని, పాత అలవాట్లు, పాత విషయాలు తొలగించుకోవడానికి, మంచి అలవాట్లు ఏర్పరచుకోవడానికి, ఈ విధంగా ఏదో మనలోని ఉద్వేగాలని, భావాలని అణిచిపెట్టుకోవడానికి ఇలాగ తీవ్ర ప్రయత్నం ఒకటి చేస్తుంటాం. అలాగే జీవితంలో ఒకవేళ ప్రయత్నం అనేది లేకపోతే మనకి ప్రోగ్రెస్ ఉండదేమో, మనం ఇంకా మనలో అచేతనంగా ఉండిపోతామేమో, స్తబ్దంగా అయిపోతామేమో అనే భయం కూడా ఉందన్నమాట. అయితే ఈ ప్రయత్నం అంతా ఎక్కడి నుంచి కలుగుతుందంటే ఒక నేను అనే దాని నుంచి. అసలు నేను అనేది ఏంటి అనే విషయం కూడా మనం ఇక్కడ చూడాలన్నమాట. నేను అనేది ఒక ఒంటరితనం, ఒక డొల్లతనం, ఒక ఖాళీతనం, ఒక అపరిపూర్ణత్వం హృదయంలో, మనసులో. దాని నుంచి దాటి వెళ్ళడానికి చేసే ప్రయత్నంలో మనకి నేను ఖచ్చితంగా కనిపిస్తుంది. అలాగే మానసికంగా గాయపడినప్పుడు కూడా మనకి నేను ఖచ్చితంగా దర్శనమిస్తుంది. తర్వాత గోల్ దాని ఉనికి ముఖ్యంగా ఏదో ఒకటి గమ్యం, ఏదో ఒకటి గోల్లో ఏదో ఒకటి అవ్వాలని ఆ ప్రయత్నంలో మనకి ఆ సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీ మనకి గోచరం అవుతుంది. అంచేత ఈ ఆరాటంలో, ఫలితం పొందాలనేటువంటి ఆరాటంలో, ఏదో అవ్వాలనే ఆరాటంలో, ఏదో చేరాలనే ఆరాటంలో స్పష్టంగా ఇది కనిపిస్తుంది అన్నమాట. అయితే ఈ ప్రయత్నం వల్ల ఏమవుతుందంటే మరింత గందరగోళం మన జీవితంలో ఎదురవుతుంది. అంతేకాకుండా అది ఇంకా ప్రయత్నిస్తూ, ఒకవేళ మనం ఇంకా ప్రయత్నిస్తూ ఉంటే ఇంకా ముందు ఇంకా చేయాలి, ఇప్పుడు ఎంత ఫెయిల్యూర్ అయింది, మనం ఇంకా గట్టిగా ప్రయత్నం చేయాలి అనేటువంటి భావం పుడుతూ ఉంటుంది. అయితే మనం ఏ సమస్యను కూడా ఒక సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీతో, ప్రయత్నంతో సాధించలేమని, దాని నుంచి దాటి వెళ్ళలేమని చాలా కొంచెం మందికి తెలుసు. అయితే అది చూస్తే దాన్ని అది ఇంకా ప్రయత్నిస్తూ ఉంటే అది ఇంకా ఎక్కువ జటిలం అవుతుంది, ఇంకా కష్టం అవుతుంది అన్నమాట. అంచేత ఆనందం పొందాలనే ప్రయత్నం వల్ల
మనం ఆనందం పొందడం లేదు అనేది చాలా క్లియర్గా మన జీవితంలో చూడొచ్చు. అణిచివేత, ఒక అణిచివేత అనేది జీవితంలో కొన్ని వ్యసనాలకు అలవాటు పడ్డామనుకోండి, దాన్ని అణిచివేయాలని, తర్వాత ఒక చేదు అనుభవం ఒకటి కలిగితే ఆ అనుభవం మళ్ళీ కలగకూడదని, తర్వాత ఏదో ఒక కోరికతో ఒక విషయాన్ని పొందాలని, ఆనందం పొందాలని, ఇలాగా ప్రయత్నిస్తూ మనం ఒక శాంతి ప్రేమలోనికి చేరుకుందాం. ఆ శాంతి ప్రేమ అనేది మనకి లభ్యం కావాలి అని అనుకుంటూ ఉంటాము. కానీ ఈ ప్రయత్నం వల్ల ఏమవుతుందంటే అశాంతిలోకి మరింత కూరుకుపోతాం. ఎందుకంటే ప్రయత్నం వల్ల సాధించేది ఒక ప్రేమ కాదు, ఒక శాంతి కాదు, అది ఎప్పటికీ అది కాదనమాట. అందుకని మనం ఒకటి మనం పూర్తిగా గమనిస్తే, ఉన్నదాన్ని మార్చడానికి ఒక ప్రయత్నం నిరంతరం సాగుతుంది. ఉన్నదాన్ని మార్చేయటానికి, ఉన్నదాని నుంచి తప్పించుకొని పారిపోవడానికి, అసలు ఉన్నది అనేటువంటిది అణిచివేయటానికి మనము ప్రయత్నం నిజంగా చేస్తూనే ఉంటాము. ఎందుకంటే ఏదో ఉన్నదానికంటే ఏదో అవ్వాలని, ఉన్నదానికి లేనిదేదో మనకు కావాలని. సో ఇలాగ అవ్వాలి కావాలి అనేటువంటి ప్రయత్నం ఉన్నదాని నుంచి పలాయనం అన్నమాట. ఉన్నదాని నుంచి మనం ఇంకొక దానికోసం చేసే ప్రయత్నం. అంచేత నిజంగా ఎవరికైతే తృప్తి అనేది కలగాలి అనుకుంటాడో, తృప్తి కలుగుతాడో, వాడికి ఏంటంటే ఉన్నదానిపై అవగాహన కలిగినప్పుడు తృప్తి కలుగుతుంది. కానీ ఉన్నదాన్ని మార్చేయటానికి, ఉన్నదాని నుంచి పారిపోవడానికి ప్రయత్నించినప్పుడు కలగదు. అది నిజంగా ఉన్నదేంటో అది అవగాహన అయినప్పుడే నిజమైన తృప్తి అంటే ఏంటో తెలుస్తుంది అన్నమాట. ఆ నిజమైన తృప్తి ఎరుక అనేది ఉన్నదాని మీద కలిగితే అప్పుడు అర్థమవుతుంది. అప్పుడు నిజంగా దాని గురించి అటువంటి అవగాహన కలిగి, ఆ అవగాహనలో మనకి ఆ శాంతి ఆనందాలు కలుగుతాయన్నమాట. అసలు మానసిక రంగంలో ముఖ్యంగా ఈ విషయాల మీద మనకి ఘర్షణ, ఇటువంటి ఒక అసంతృప్తి, తర్వాత ప్రయత్నము, ఇవన్నీ మానసిక రంగాల్లో ఉన్నాయి. కానీ స్థూల విషయాల్లో కాదు. ఎందుకంటే స్థూలంగా మనం ఏదో ఒక భాష నేర్చుకున్నప్పుడు అది ఒక ప్రయత్నం ఉండొచ్చు. అలాగే ఒక టెక్నాలజికల్ థింగ్ సాంకేతిక రంగంలో చేసి దాన్ని జీవితంలో ప్రవేశపెట్టి దాన్ని మనం వాడుతున్నప్పుడు అది ఏ రకంగా కూడా అది ప్రయత్నం కాదు. సో కాబట్టి దానివల్ల ఎటువంటి ఘర్షణ లేదు, ఎటువంటి సంఘర్షణ లేదు. మానసికంగా కాకుండా శాస్త్రీయ రంగాన్ని మనం చూసినట్లయితే అందులో ఘర్షణ లేదని మనకు తెలుస్తుంది. మనస్సు మీద సరైన అవగాహన లేకపోతే ఏమవుతుందంటే అది పతనావస్థకి చేరుకుంటుంది అన్నమాట. ఇప్పుడు మనస్సు అంటే ఇప్పుడు ఏదైతే ఒక శూన్య అవస్థ ఉంటుందో, ఏదైతే ఒంటరితనం ఉంటుందో, దాని నుంచి నిరంతరం వస్తున్నటువంటి ఒక వాట్ ఈజ్ అన్నమాట ఉన్నది. అంటే ఆ గత జ్ఞానం యొక్క ప్రభావంతో మనకి నిరంతరం మన చైతన్యంలో ఉన్నటువంటి విషయాలు, ఒక భయము, ఒక ఘర్షణ, తర్వాత ఒక దుఃఖము, ఒక నిరాశ, నిస్పృహ, ఇటువంటివి ఏవైతే వస్తున్నాయో అవన్నీ కూడా మనకి నిత్యం జీవితంలో వాట్ ఈజ్గా వస్తున్నాయన్నమాట. ఇదంతా కూడా మళ్ళీ ఆ ఒంటరితనం నుంచి మనకి కలుగుతున్నది. అది మనము చూసినట్లయితే అవగాహన లేనటువంటి ఒక ప్రయత్న సహితమైన జీవితంలో తిరిగి మళ్ళీ జీవితంలో ప్రపంచ చరిత్రలో కూడా ఒక నాశనం, ఒక వినాశనం వైపే దారి తీస్తుందన్నమాట. ఒక ప్రయత్నంతో శాంతిని చేకూర్చలేము సమాజంలో, ఒక ప్రయత్నంతో ఒక యుద్ధాన్ని ఆపలేము, ఒక ప్రయత్నంతో
మనసును ప్రశాంతపరచలేము, ప్రేమలోనికి వెళ్ళలేము. కాబట్టి ప్రయత్నం అనేది మనకు మానసిక రంగం నుంచి జరిగినంత కాలం కూడా తప్పకుండా అది విఫలం అవుతూనే వస్తుంది. అయితే ప్రయత్నం అనేది ఏంటి అని చూస్తే ఉన్నదాన్ని లేకపోవటం అన్నమాట. సో అంగీకరించినటువంటి అంటే ఏదైతే వాట్ ఈజ్ ఉందో దాన్ని అంగీకరించిన తక్షణమే స్ట్రగుల్ అనేది పోతుంది. కాబట్టి ఉన్నదాన్ని మార్పు చేయాలనే ప్రయత్నం అది నిజంగా ఒక పరధ్యానం అంటే డిస్ట్రాక్షన్ అని చెప్పచ్చు. ఉన్నదాన్ని మార్పు చేయాలని మనం ఎప్పుడైతే అనుకుంటామో ఆ మార్పు చేయాలనే ప్రయత్నంలో ఉన్నదాన్ని యథాతథంగా చూడలేని పరిస్థితి ఏర్పడుతుంది. అందుకని అది డిస్ట్రాక్షన్ అవుతుంది. మొదట మనం ఏం చూడాలంటే ప్రయత్నం వల్ల ఆనందం, సంతోషం రావు అనే విషయాన్ని తప్పకుండా చూడాలి. ఎందుకంటే అది జీవిత సత్యంగా మనము మన జీవితంలో ఉండే ఘటనలను చూస్తే మనకి అర్థం అవ్వాలి, పూర్తిగా తెలియాలి. అంచేత ఇక్కడ మనము ఒకవేళ ప్రయత్నరహితంగా ఉంటే ఏంటి అక్కడ జరుగుతుంది అని చూసినట్లయితే ఒక క్రియేటివ్నెస్ కలుగుతుంది, అంటే ఒక సృజన కలుగుతుంది. అంటే మనము ఒక కవిత్వాన్ని రాయగలుగుతాం, ప్రశాంతమైన మనసు ఉంటే రచన సాగించగలం, ఒక చిత్రాన్ని గీయగలం, ఒక గానం ఆలాపించగలం. ఇలాగా ఏదో ఒకటి అక్కడ స్వతసిద్ధంగా కలుగుతుందన్నమాట. అంటే అక్కడ ప్రయత్న రహితంగా మనసు ఆ నిశ్చలత్వంలోంచి స్పందిస్తుంది. అంచేత అన్ని అంతర్వుల్లో మనకు ఉండేటువంటి కాన్షియస్నెస్లో ఉండే అన్ని స్టేజెస్లో కూడా, అన్ని స్టెప్స్లో కూడా ఒక కమ్యూనికేషన్ అనేది లేదు. ఎందుకంటే వీఆర్ అంటే ఫ్రాగ్మెంటెడ్ హ్యూమన్ బీయింగ్స్, లోపల అంత గందరగోళం ఉంది, ముక్కలైపోయింది. అంచేత ఇది ఒక ఇంటగ్రేషన్ ఉండేటప్పుడు కలిగేది. అలాంటప్పుడు సృజన ఉంటుంది. అంచేత ఈ సృజన స్ట్రగుల్ నుంచి కలగదు, ఒక స్టేబుల్ మైండ్ నుంచి కలుగుతుంది అన్నమాట. సో అందువల్ల ఒంటరితనంలో ఎప్పుడైతే మనము తప్పించుకోకుండా, పారిపోకుండా నిలబడగలిగాము, అంటే ఆ వాట్ ఈజ్లో ఉన్నాము, అప్పుడు మనకు అది తెలుస్తుంది. సో ఆ వాట్ ఈజ్ ఏంటి? ఒంటరితనంలో మనలో కలుగుతున్నటువంటి ఆ బాధ, ఉండలేనితనం, తర్వాత అక్కడ అసంతృప్తి, అక్కడి నుంచి ఏదో కావాలనే ఆరాటం, ఇదంతా వాట్ ఈజ్ అన్నమాట. సో ఆ వాట్ ఈజ్లో నిలబడగలగటం, ఒంటరితనంలో నిలబడగలిగినప్పుడు అది వాట్ ఈజ్గా మనకి తెలుస్తుంది. అదే వాట్ ఈజ్ అంటే ఉన్నది ఏంటి అంటే ఆ ఒంటరితనమే నేను అనేది, అదే ఉన్నది. దీనిలో ఎప్పుడైతే నిలబడగలిగామో అప్పుడు బయటపడాలి అనేటువంటి ప్రయత్నం అక్కడ ఉండదు. అంచేత ఉన్నదాన్ని అవాయిడ్ చేయకుండా దానితోటే ప్రయత్నరహితంగా ఉన్నప్పుడే ప్రయత్నరహిత స్థితి సంభవిస్తుందన్నమాట. ప్రయత్నం అంతం అవుతుంది. అయితే ఈ స్థితి ఏంటి అని చూస్తే ఇక్కడ ఒక క్రియేటివ్నెస్ కలుగుతుంది, సృజన. అయితే ఈ సృజన ప్రయత్నం వల్ల ఎవరు పొందలేరు, అది రాదు. అది ఎందుకంటే ఆంతరంగికమైన ఒక డొల్లతనం, ఆ ఖాళీ, ఒంటరితనం, వీటి మీద ఒక అవగాహన కలగాలి. ఎందుకంటే సృజనాత్మక సత్యం, సృజనాత్మక తెలివి అంటే ఇంటెలిజెన్స్, ద క్రియేటివ్ ఇంటెలిజెన్స్, అది ఉన్నప్పుడే ఆనందప్రదమైనటువంటి జీవితం, ఆనందప్రదమైన ఒక స్థితి కలుగుతుందన్నమాట. కాబట్టి మనకు తెలిసిన చర్య ఏంటయ్యా అంటే, మనకు తెలిసిన చర్య అంటే అది ప్రతిచర్య మాత్రమే, అంటే రియాక్షన్. యాక్షన్ కాదు, అది రియాక్షన్. సో వాట్ ఈస్ ద యాక్షన్ వి నో అంటే, వి నో ద రియాక్షన్ ఫ్రమ్ ద ఓల్డ్ నాలెడ్జ్, ఆ గతం నుంచి కలిగిన విజ్ఞానం.
సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే దేర్ ఇస్ ఎండ్లెస్ బికమింగ్ అన్నమాట. అంటే ఎప్పుడు ఏదో ఒకటి అవ్వాలనే ప్రయత్నం, ఏదో పొందాలనే ప్రయత్నం, ఏదో సాధించాలనే ప్రయత్నం. సో దీనివల్ల ఏంటంటే ఉన్నదాన్ని ఏదైతే ఉన్నది అంటే మనలో శూన్యత ఉంది, మనలో డొల్లతనం ఉంది, మనలో ఒంటరితనం ఉంది, దాన్ని నెట్టివేయడం అన్నమాట. ఈ బికమింగ్ లో ఏంటవుతుందంటే ఆ శూన్యత నుంచి మనం తప్పించుకొని పారిపోతున్నాం. ఎందుకంటే అది మనం కృష్ణమూర్తి గారు చెప్పిన చాయిస్లెస్ అవేర్నెస్ తో అది దర్శించడంలో ఈ నిజమైన చర్య ఏంటో, సృజనాత్మకత ఏంటో మనకి తెలియబడుతుంది. అంటే మన చర్యల మీద మనకి ఎరుక కలిగి ఉండాలి, బాహ్యంగా ఉండాలి, ఆలోచనలో కూడా ఉండాలి. ఇదంతా బికమింగ్ లోనిదే అని మనం చూడగలుగుతాం. అంటే బికమింగ్ అనేటువంటిది ఒక ఇన్సెక్యూరిటీ వల్ల కలుగుతుంది అని మనం చూడగలం. అంటే బికమింగ్ అని ఎందుకు వస్తుంది? మాటిమాటికి ఏదో అవ్వాలని, ఏదో పొందాలని, ఎక్కడికో చేరుకోవాలని, ఒక గమ్యాన్ని, ఒక ఆశని, ఏదో ఒక ప్రయాసతో ప్రయత్నిస్తూ మనం ఎందుకు వెళ్తున్నామని చూస్తే అది ఒక అభద్రత భావం నుంచి, ఒక అభద్రత మనలో ఉంది. అయితే ఆ అభద్రత ఎక్కడ తెలుస్తుంది? మనం శూన్యంగా ఉంటాం కదా. అంటే ఏది పని లేకుండా, ఏది విషయం లేకుండా, ఖాళీగా, మనస్సులో ఏ రకంగా ఏది లేనటువంటి ఒక డొల్లతనం, ఒక శూన్యత కలిగి ఉన్న సమయంలో మనసులో అప్పుడు మనకి ఏం తెలుస్తుందంటే ఈ అభద్రత అనేది మనకి బాగా తెలుస్తుంది అన్నమాట. ఎందుకంటే అక్కడ ఉండలేము, వెంటనే అక్కడి నుంచి పారిపోవాలి, టీవీ ఆన్ చేయాలి, లేకపోతే ఏదో పేపర్ చదవాలి, లేకపోతే ఎవరితో మాట్లాడాలి, లేకపోతే ఏదో సాధించాలి, ఏదో చేయాలి, అంటే అక్కడి నుంచి కదిలిపోయి బయటికి వెళ్ళిపోవాలనేటువంటి ఒక ఆరాటం కలుగుతుంది. సో అంచేత ఎప్పుడు ఆ ఉన్నదైనటువంటి ఆ విసుగు, లేకపోతే ఆ బాధ, దుఃఖము, ఏదో ఉన్నదని ఒంటరితనము, దాని నుంచి అవాయిడ్ చేయడం అనేది ఏంటి? అదే బికమింగ్ అంటే మరేం కాదు. సో దట్ బికమింగ్ is a direct avoidance of what is. అంటే ఉన్న దాని నుంచి ఒక డైరెక్ట్ అవాయిడెన్స్ అన్నమాట. సో అందుకని ఈ అజ్ఞానం ఉన్నంత వరకు ఇది తప్పదు, ఈ ప్రయత్నం. స్వీయ జ్ఞానం, నిరంతరం ఎరుక, ఇటువంటివి మనకి లేకపోవడం వల్ల దుఃఖము, బాధ ఇవన్నీ వస్తున్నాయి అన్నమాట. తర్వాత ఒక అంతరంగ పరిపూర్ణత లేదు, ఒక అపరిపూర్ణతలో ఉంటున్నాము. అంచేత ఆ అపరిపూర్ణత ఎందు ఎరుక కలిగి దాని నుంచి తప్పించుకోకుండా దాంతో జీవిస్తే, అప్పుడు దాన్ని అంగీకరిస్తే, అప్పుడు ఒక అసాధారణమైన నిశ్చలత తప్పకుండా కలుగుతుంది. అయితే ఈ నిశ్చలతలో ఒక క్రియేటివ్నెస్, సృజనాత్మకత నెలకొని ఉంది. అప్పుడు ఈ సృజనాత్మకత, ఈ స్టెబిలిటీ, తర్వాత దీన్ని యాక్సెప్టెన్స్, ఇవన్నీ వచ్చినప్పుడు ఏమవుతుందంటే దేర్ ఈస్ ట్రెమెండస్ ఇంటెలిజెన్స్. అప్పుడు ఆ ఇంటెలిజెన్స్ టేక్ ఓవర్ చేస్తుంది. అప్పుడు బికమింగ్ లేదు, స్ట్రగుల్ లేదు, ఎఫర్ట్ లేదు, జీవితాన్ని ఆ ఇంటెలిజెన్సే నడిపిస్తుంది అన్నమాట. సో మన క్లెవర్నెస్ ఆఫ్ ది బ్రెయిన్ నుంచి ఇంటెలిజెన్స్ లోకి షిఫ్ట్ అవుతుంది అన్నమాట కాన్షియస్నెస్. సో ఆ క్లెవర్నెస్ ఆఫ్ ది బ్రెయిన్ అనేటువంటిది ఏంటి అంటే, మనకి తెలిసిన జ్ఞానముతో ఏర్పరచుకున్న, గత జ్ఞానంతో ఏర్పరచుకున్న అభిప్రాయాలు, లేదా అంటే ఆ శూన్యతలోని, ఆ ఎఫర్ట్లోని కలిగినటువంటి అనుభవాల వల్ల, దానివల్ల పొందిన జ్ఞానం వల్ల కలిగేటువంటి ఒక జ్ఞానం అన్నమాట. అది ఆ జ్ఞానం ఏంటి అంటే అది నాట్ ఇంటెలిజెన్స్, ఇట్ ఈస్ కాల్డ్ క్లెవర్నెస్ అంటారు కృష్ణమూర్తి. సో ఇది అంతమయ్యి దాని స్థానంలో పరిపూర్ణత సంభవించడం వల్ల, ఆ శూన్యత అంతరించడం వల్ల కలిగినటువంటి ఆ స్థితిలో ఒక ఇంటెలిజెన్స్ కలుగుతుంది. ఆ అద్భుతమైన ఆ తెలివి ఏం చేస్తుందంటే జీవితాన్ని నడిపిస్తుంది. ఆ తెలివి ఉన్నప్పుడు ఎఫర్ట్ అనేది లేదు.
ఎందుకంటే అది పరిపూర్ణం. అందుకని ఆ పరిపూర్ణ స్థితిలో, ఎఫర్ట్ లేని స్థితిలో మనిషి జీవించగలడు. దిస్ ఇస్ మై అండర్స్టాండింగ్. ఇప్పుడు ప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా నేను కోరుతున్నాను. ములుపూరు ప్రసాద్ గారు, నమస్తే అండి. సార్, ఈ చాప్టర్ నాకు చాలా కష్టంగానే అనిపించింది. దాని అర్థం ఏమిటో మీరు చెప్పిన తర్వాత మీరు చాలా విపులంగా చెప్పారు. ఆ తరువాత నాకు చెప్పడానికి చాలా కష్టంగానే ఉంది. అయినప్పటికీ యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ డ్యూటీ ఐ విల్ టెల్ యూ వాట్ ఐ థింక్ మీనింగ్. మనం జీవితంలో అంతా ఎఫర్ట్ చేస్తూ ఉంటాం, రకరకాల ఎఫర్ట్ లేకపోతే మనకి జీవితమే అది వ్యర్థమైంది అనిపిస్తుంది. ప్రయత్నం, మానవ ప్రయత్నం కావాలంటాం. ప్రయత్నం లేకపోతే జీవితం వ్యర్థం. పురుష ప్రయత్నం అనే పదం కూడా ఉంది. అమెరికన్ సివిలైజేషన్ లో అయితే ఎట్లా రామకృష్ణ గారు రోజు చూస్తూ ఉండి ఉంటారు, వాళ్ళకి రోజు మెకానికల్ గా, రొటీన్ గా పరుగులు తీయటమే జీవితం. అలా పరుగులు తీయాలి. తీయకపోతే యు ఆర్ ఎ ఫెయిల్యూర్, యు ఆర్ ఎ ఫ్లాప్ అంటారు. ఇంకేవో పదాలు ఉంటాయి దానికి. యు ఆర్ నాట్ ఏ సక్సెస్ అని చెప్పడానికి. ఇది మన జీవితం. ఆ అమెరికన్ సివిలైజేషన్ అన్ని దేశాల్లోకి వ్యాపిస్తూ ఉంది ఇప్పుడు. దెర్ ఇస్ నో టైమ్ టు స్టాండ్ అండ్ స్టేర్ అంటారు. దెర్ ఇస్ నో స్టాండింగ్, దెర్ ఇస్ నో స్టేరింగ్, వీఆర్ ఆల్ రన్నింగ్. లైఫ్ ఈజ్ ఎఫర్ట్. అయితే ఎఫర్ట్ నుంచి మనకి ఎందుకు ఎఫర్ట్ చేస్తున్నాం? ఏదో జాయ్ అండ్ హ్యాపీనెస్ కావాలనే కదా. సంతోషం కావాలి. సంతోషం ఈ ఎఫర్ట్ నుంచి వస్తూ ఉందా మనకి? పొజిషన్స్ పెరుగుతూ ఉన్నాయి, రకరకాల ఎక్విజిషన్స్ జరుగుతూ ఉన్నాయి. అది ఒక ఇండస్ట్రియలిస్ట్ కి జరుగుతుంది, అతనికి పొజిషన్స్ పెరుగుతూ ఉన్నాయి. ఫ్యామిలీ లెవెల్లోనో, ఇండివిజువల్ లెవెల్లోనో మనకి పెరుగుతుంది. అయితే ఈ పొజిషన్స్ వల్ల, ఈ ఎఫర్ట్ వల్ల సాధించినటువంటి ఈ పొజిషన్స్ వల్ల మనకి జాయ్ అండ్ హ్యాపీనెస్ వస్తూ ఉందా అనేది ప్రశ్న. అది రావటం లేదు అనేది మనందరికీ తెలిసిన విషయమే. ఒకప్పుడు కృష్ణమూర్తి గారి దగ్గరికి ఒక ఆయన వస్తారు, వచ్చి ఆయన చెప్తారు, నేను చాలా కష్టపడ్డాను, చాలా సంపాదించాను, పొజిషన్ కూడా వచ్చింది, సొసైటీలో పొజిషన్ వచ్చింది, సంపాదించాను కాబట్టి. అయినా నా ఫ్యామిలీ లైఫ్లో నాకు శాంతి అనేది దొరకలేదు అంటాడు. ఆయన అంటారు, నేను ఇండస్ట్రీలో చాలా మందిని మేనేజ్ చేశాను, ఎంప్లాయీస్ని, వాళ్ళని.
కానీ నా ప్రైవేట్ లైఫ్లోకి వచ్చేదానికి అది ఏమీ పని చేయటం లేదు. ఏమిటి కారణం అన్నట్టుగా ఏదో చెప్తారు, ప్రశ్నిస్తారు ఆయన. ఏం చెప్పాలండి ఎలాంటి ప్రశ్నకి సమాధానం? మనందరికీ మన అనుభవంలో ఉన్న విషయమే ఇది. ఏమిటంటే, మీరు ఒక పెద్ద ఆఫీసర్ అవ్వచ్చు, ఒక సెక్రటరీ అవ్వచ్చు టు ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ గవర్నమెంట్ ఆఫ్ ఎ స్టేట్. కానీ ఇంటికి వచ్చేదలికి యూ వోంట్ ఫైండ్ పీస్. ఇక్కడ డిఫరెంట్ బాల్ గేమ్ అన్నమాట. అది కొన్ని చోట్ల ఆయన ఒక ప్రశ్న వేస్తారులేండి, ఏమిటంటే, మేబీ you are an enlightened person, but you have to deal with neurotic people. ఆయన ఒక చోట అంటారు, I may be a neurotic person or I may be a biological freak. కాబట్టి మీరు you take over and you discuss this matter అంటారు. సరే, ఇప్పుడు మనకేంటంటే, ఈ ఎఫర్ట్ వల్ల మనకి సుఖశాంతులు కలగటం లేదు అనేది చాలా విదితమైన విషయం. అది ఈ ఎఫర్ట్ అసలు ఎందుకు చేస్తున్నాం అంటే, ఏదో మనలో ఒక ఇన్సఫిషియన్సీ ఉండబట్టి, మనలో ఒక వాయిడ్, మనలో ఒక ఖాళీతనం అన్నమాట. అంటే మనలో ప్రతి వాళ్ళలోనూ ఇది ఒక లోన్లీనెస్, ఒక వాయిడ్ ఉంటుంది. ఆ వాయిడ్ నుంచి ఎస్కేప్ అవడానికి పరుగులు తీస్తాం. ఆ పరుగులు తీయడంలో ఒక పుస్తకం అన్నా కావాలి, ఒక టీవీ అన్నా కావాలి, లేకపోతే ఒక పొలిటికల్ మీటింగ్ అన్నా కావాలి, ఆఖరికి దైవ చింతన అన్నా కావాలి. సెర్చ్ ఫర్ గాడ్, అల్టిమేట్ సెర్చ్ అన్నమాట. ఇలాగా రకరకాల ఎఫర్ట్ కి వేరు మార్గాలు: సప్రెషను, ఇంటెలిజెన్స్, కంట్రోల్. ఇవన్నీ మన ప్రయత్నంలో భాగాలు. మనలో ఉన్నటువంటి ఈ వివిధమైనటువంటి ఇమోషన్స్ అని, లైక్ గ్రీడ్, ఇలాంటి వాటిని కంట్రోల్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తాం. అంటే ప్రయత్నం అనేది ఫిజికల్ లెవెల్లోనూ జరుగుతుంది, ఈ సైకలాజికల్ లెవెల్లో మనల్ని మనం కంట్రోల్ చేసుకుంటానికి, మనలో ఒక మార్పు తేవటానికి ఈ మార్గాల ద్వారా, అంటే ఈ సప్రెషను, ఈ కంట్రోల్, ఇలాంటి మార్గాల ద్వారా, కాంటెంప్లేషన్, మెడిటేషన్, ఇలాంటి మార్గాల ద్వారా మనం ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఆయన అనేది, ఈ ప్రయత్నం అనేది మనం చూసుకుంటూ నుంచి దూరం చేస్తూ ఉంది. అంటే నువ్వు పరుగులు తీస్తూ ఉంటే నిన్ను నువ్వు ఎలా చూసుకుంటావు? నీలో ఉన్నది ఏంటి? వాట్ ఈజ్ అంటారు ఆయన. నీలో ఉన్నది వాట్ ఈజ్, నీ మోటివ్స్, ఇవి నీ అంబిషన్, ఇలాంటివన్నీ దే కాన్స్టిట్యూట్ వాట్ ఈజ్.
రకరకాల యువర్ లస్ట్, యువర్ గ్రీడ్, యువర్ అంబిషన్, ఇవన్నీ వాట్ ఈజ్. వీటిని చూసుకుంటా నుంచి ఈ పరుగులు తీయటం అనేది దూరం చేస్తుంది. అంటే ఎఫర్ట్ ఈజ్ ఎ డిస్ట్రాక్షన్ అంటారు. ఈజ్ ఎ డిస్ట్రాక్షన్ ఫ్రమ్ వాట్ ఈజ్ అంటారు. ఈ ఎఫర్ట్ వల్ల రకరకాల ఎఫర్ట్లు మనం చేసేది మన ఇన్నర్ వాయిడ్ నుంచి తప్పుకుంటాను. ఆ వాయిడ్ ని ఫేస్ చేయం. వాయిడ్ నుంచి ఎస్కేప్ అవడం అంటే నీ లోన్లీనెస్ అండ్ నీ ఖాళీ, నీ లోపల ఉన్నటువంటి ఆ ఖాళీని నుంచి బయటపడటానికి ప్రయత్నం చేస్తాం, కానీ ఈ ఖాళీని చూడటానికి మాత్రం ప్రయత్నం చేయం. ఈ ఖాళీని ఎప్పుడు చూడగలుగుతావు? ఈ పరుగులు తీయటం ఆగినప్పుడే నువ్వు చూడగలుగుతావు. ఆయన ఈ ఖాళీతనాన్ని, ఈ లోన్లీనెస్ ని చూసేవాడే ట్రూలీ కంటెంటెడ్ పర్సన్ అన్నారు. అతనే నిజంగా సంతృప్తి పొందిన మానవుడు. సంతృప్తి అంటే తెలిసిన మానవుడు. సుఖశాంతుల్ని పొందగలిగిన మానవుడు ఎవరు అంటే ఆ వాట్ ఈజ్ని చూడగలిగిన వాడే. మన ప్రయత్నాలు అంటే ఈ పుస్తకంలో నుంచి, ఆయన అన్న మాటల్లో నుంచి బయటకు వచ్చి మనం జీవితంలో ఏ రకంగా, ఎందువల్ల ఈయన ఈ మాటలు అన్నారు అని ఆలోచిస్తే, ఇప్పుడు నిన్న కూడా నేను అన్నాను ఇదే మాట. ఈ రోజున దసరా జరిగింది, నిన్నో మొన్న. లక్షల మంది ప్రయత్నమే కదండి, అది ఒక ఎఫర్టే కదండి. ఇక్కడికి వచ్చి, ఎంతో దూరం నుంచి వచ్చి ఇక్కడ 4-5 గంటలు క్యూలో నుంచుంటాం అంటే అది ఒక రకం ప్రయత్నమే కదా. ఆ ప్రయత్నం వల్ల ఏం చేస్తున్నారు? ఆ వాట్ ఈజ్ వాళ్ళల్లో ఉన్నటువంటి ఆ దుఃఖాన్ని కానీ, ఆ ఆశలను కానీ, వాళ్ళకున్న ఐడియాస్ను కానీ వాళ్ళు చూసుకోవటం లేదు. వాళ్ళ దృష్టి అంతా కూడా ఒక ఇమేజ్ మీద ఉంది. ఓ మ్యాన్ మేడ్ ఇమేజ్, ఓ మ్యాన్ ఇన్వెంటెడ్ ఇమేజ్ మీద ఉంది. దానికి రకరకాలటువంటి గుణాలు ఆపాదించి వాటిని పూజిస్తున్నాం. దానికోసం ఎంతో ప్రయత్నం చేస్తున్నాం. ఇలాగా ఇది ఒక రకం ప్రయత్నం అనుకోండి. మిగతా ప్రయత్నాలు, ఓ పొలిటీషియన్ ఉంటాడు, ప్రొద్దుటి నుంచి చివరి వరకు మీటింగుల్లో ఉంటాడు. అతని మోటివ్ ఏంటి? నేను అసలు ఈ జీవితంలో ఏం సాధించదలిచాను, నా జీవితానికి ఒక అర్థం ఎప్పుడు వస్తుంది అని ఆలోచించేటువంటి టైం కానీ ఏముండదు. ఆ కోరిక కూడా ఉండదు. తను ఏం చేయాలో, ఎలా మళ్ళీ ఓట్లు సంపాదించాలి, ఎలా మళ్ళీ మన చైర్ని కాపాడుకోవాలి అనే చూస్తాడు. అతని దృష్టి అంతా కూడా ఆ కుర్చీ మీదే ఉంటుంది. ఆ కుర్చీతో వచ్చే పవరు, ఆ పొజిషను, వాటి మీదే ఉంటుంది. అదే జీవితానికి అర్థం అనుకుంటాడు. అతనే ఏదో సాధించాను అనుకుంటాడు. సరే, ఈ విషయాలన్నీ మనందరికీ తెలుసు అనుకోండి. ఇదైన తర్వాత క్రియేటివిటీ అనేది, జాయ్ అనేది, హ్యాపీనెస్ అనేది ఈ పరుగులు తీయటంతో రాదు అనేది కృష్ణమూర్తి గారు మనకు సూచించిన విషయం. ఎప్పుడు వస్తుంది ఈ జాయ్ అనేది? మనలో ఉన్న విషయాలను చూసుకున్నప్పుడు మాత్రమే అది కలుగుతుంది.
ఈ వాయిడ్ నుంచి బయటపడాలనే వాయిడ్ని ఫేస్ చేయకుండా వీఆర్ లాస్ట్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ బికమింగ్ అంటారు. ఈ బికమింగ్ అనేది అంటే బీయింగ్ అండ్ బికమింగ్, ఉన్నదాన్ని చూసుకుంటామేమో బీయింగ్, దాంతో ఉంటాం. బికమింగ్ అంటే వేరేది ఏదో సాధించాలి, ఏదో ఫుల్ఫిల్మెంట్ కోసం ప్రయత్నం, అది బికమింగ్. ఆయన ఫుల్ఫిల్మెంట్ ఈజ్ ద డ్రైవ్ ఫర్ ఎఫర్ట్ అండ్ ఫర్ బికమింగ్ అంటారు. ఏదో ఫుల్ఫిల్మెంట్, ఏదో కావాలి, ఏదో సాధించాలి అనేది డ్రైవ్ అన్నమాట. ఆయన ఇంకోసారి అంటారు, ముసలితనం వచ్చింది అనుకోండి నీకు, అయినా యువర్ బ్రెయిన్ కెన్ పాసిబ్లీ బి అలర్ట్ అన్నారు. అంటే ఆ డిటీరియేషన్ జరగవలసిన పని లేదు, బయలాజికల్ డిటీరియేషన్ జరుగుతుంది, అంటే బాడీ డిటీరియేషన్ జరుగుతుంది, కానీ నీ బ్రెయిన్ కెన్ స్టిల్ రిమైన్ యాక్టివ్ అంటారు. అయితే కొన్ని ఫ్యాక్టర్స్ ఆఫ్ డిటీరియేషన్ ఒక చోట ఆయన చెప్పారు. వాటిల్లో ఆయన కాన్ఫ్లిక్ట్ ఒకటి, ఎండ్లెస్ థింకింగ్ ఒకటి అని చెప్పి, ఈ ఎఫర్ట్ అని కూడా దానిలో ఒక ఎలిమెంట్ కింద చెప్పారు. అంటే ఈ కాన్స్టెంట్ ఎఫర్ట్ అండ్ కాన్స్టెంట్ థింకింగ్, చాటరింగ్ బ్రెయిన్ ఆర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ డిటీరియేషన్ ఆఫ్ ది బ్రెయిన్ అన్నమాట. ఆయన చెప్పేది, what you are doing, this so-called activity is only a reaction అన్నారు. You can have action only when you live with what is, understand what is, and try to go beyond what is. Understanding itself is going beyond what is. There is no other effort. Understanding itself, perception is action. Adi understanding of what is జరిగినప్పుడు you may touch tranquility, you may touch joy, happiness, and all those things. That is freedom. Thank you, sir. Thank you, Prasad garu, for clear explaining the things. Thank you very much for sharing. Verra Ramakrishna garu, దయచేసి మాట్లాడతారు. Yes, sir. Yes. అందరికీ నమస్కారం అండి. ఎఫర్ట్ మీద డాక్టర్ రామకృష్ణ గారు, ప్రసాద్ గారు చాలా చక్కగా వివరించారండి. నేను కూడా 2-3 విషయాలు చెప్పడానికి ప్రయత్నిస్తాను. మనము నిత్య జీవితంలో ఈ ఎఫర్ట్ లేకుండా అసలు జీవించడం అనేది మనము ఊహించలేకుండా ఉంది ఈ రోజున. ఇప్పుడు మన సొసైటీలో కూడా చూస్తే ఈ కర్మ, యాక్షన్, ఏదో ఒకటి చేయాలి, మానవ ప్రయత్నం అనేది ఉండాలి, అసలు సహజ స్థితి అనేది ఒకటి ఉంది, స్టేట్ ఆఫ్ బీయింగ్ అనేటటువంటిది అసలు మన యొక్క ఎరుకలను లేకుండా పోయింది. మనం ఆ విధంగా సొసైటీని ఈ రోజున నిర్మించుకున్నాం. ఎవరైనా ఎందుకండి కష్టపడతారు, స్టేట్ ఆఫ్ బీయింగ్ లో ఉండొచ్చు, సహజ స్థితి వాట్ ఎవర్ అంటే ఇదేదో మెట్ట వేదాంతంలా ఉంది, చాలా ఇంప్రాక్టికల్ గా ఉన్నారు, వీళ్ళు సొసైటీకి ఫిట్ కావటం లేదు, ఇటువంటి మాటలన్నీ కూడా మనం వినిపిస్తూ ఉంటాం. కృష్ణమూర్తి గారు ఆయన ఇన్నర్ రెవల్యూషన్, సైకలాజికల్ రెవల్యూషన్ మాట్లాడినప్పుడు నో ఎఫర్ట్ ఎట్ ఆల్ అని చాలా జాగ్రత్తగా అండర్లైన్ చేస్తాడు. ఎందుకంటే ద వెరీ ఎఫర్ట్ విల్ స్ట్రెంగ్థెన్ ద సెల్ఫ్. ఈ యొక్క ప్రయత్నం అనేటటువంటిది సెల్ఫ్ ఇంకా స్ట్రెంగ్థెన్ అవ్వడానికి,
గట్టిపడడానికి ఇది అవుతుంది, ఉపకరిస్తుంది. కానీ సెల్ఫ్ రివల్యూషన్, సెల్ఫ్ నుంచి మనం విముక్తి పొందడానికి ఏమాత్రం ఉపకరించట్లేదు. ఈ విషయాన్ని మనం గమనించాలి. తర్వాత కృష్ణమూర్తి గారు చెప్పింది ఈ టాపిక్ లో కూడా, నేను సైకలాజికల్ స్ట్రగుల్ గురించే మాట్లాడుతున్నాను. మానసిక, ఫిజికల్ ఆస్పెక్ట్ కాదు. ఏదో ఒక ఇంజనీరింగ్ డిగ్రీని పొందడానికి కానీ, ఆ ఇంజనీరింగ్ ని అమలు చేయడంలో కానీ, ఆ టెక్నికల్ వర్క్, అది కాదు నేను మాట్లాడుతున్నాను. బట్ అది కూడా, దాన్ని కూడా ఓవర్కమ్ చేస్తుంది సైకలాజికల్ ఆస్పెక్ట్. ఆ సైకలాజికల్ స్ట్రగుల్ గురించే నేను మాట్లాడుతున్నాను. అయితే మనం సైంటిఫిక్ నాలెడ్జ్ని బేస్ చేసుకుని చక్కటి బిల్డింగ్, చక్కటి స్ట్రక్చర్స్, సొసైటీ మనం నిర్మించుకోవచ్చు. కానీ సైకలాజికల్ స్ట్రగుల్, ఈ ఎఫర్ట్ ని పూర్తిగా అవగాహన చేసుకోకపోతే, దాని యొక్క ఇన్నర్ కరెంట్స్ ని మనం పూర్తిగా అర్థం చేసుకోలేకపోతే, ఈ ఎంత స్ట్రక్చర్ అయినా కూడా కొలాప్స్ అవుతుంది, క్రాష్ అవుతుంది అని ద సైకలాజికల్ అంశాలని యొక్క ప్రాధాన్యత, వాటి అవగాహన, దాన్ని మన ముందు గ్రహించాడు. తర్వాత అసలు ఎఫర్ట్ అనేది ఎందుకు మనం చేస్తాము? మనం గమనిస్తే ఏదో ఒక రిజల్ట్, ఒక గోల్ పెట్టుకొని, లేకపోతే ఏదో ఇప్పుడు మనం వాటి నుంచి బికమ్ అవ్వడానికి, ఏదో ఒకటి ఇంకొక స్థాయికి వెళ్ళడానికి ఇలాగ మనం ప్రయత్నం చేసిస్తుంటాం. ప్రయత్నం చేయకపోతే ఏమవుతుందంటే మనం స్టాగ్నేట్ అయిపోతాం అనుకుంటాం. అసలు ఎఫర్ట్ చేయకపోతే స్టాగ్నేట్ అయిపోతాడు మనిషి. ఎక్కడ ఉంటాడో అక్కడ స్టింకింగ్ అనమాట. ఆ పరిస్థితి మనకి అనిపిస్తుంది మన మనిషి అనుకుంటున్నాడు. అయితే నెక్స్ట్ మనం ఆలోచిస్తే, ఈ హ్యాపీనెస్, జాయ్, ఇది ఎఫర్ట్ తో వచ్చేదంటారా, ఎఫర్ట్ లేనప్పుడు వచ్చేదంటారా? అంటే ఎఫర్ట్ లేనప్పుడు కలిగేటటువంటి అంశమే మనం గమనించాలి. ఎవరైనా ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు అనుకోండి, పెయింటరు, రైటరు, ఇప్పుడు అతను ఎఫర్ట్ తో రాస్తున్నాడా? దట్ మొమెంట్ ఆఫ్ క్రియేషన్ దాని నుంచి మొదలవుతుంది కదా బిగినింగ్. అది మాత్రము ఎఫర్ట్ ఫ్రీ, ఎఫర్ట్ లేని సందర్భము. అదే క్రియేటివిటీకి మనం బేస్ గా మనం గమనించాలి అని చేస్తాడు అక్కడ. తర్వాత ఈ స్టేట్ ఆఫ్ బీయింగ్ వచ్చేటప్పుడు మనము ఎప్పుడు కూడా మానవుడు ఈ వాట్ ఈజ్ ని యాక్సెప్ట్ చేయకుండా పరుగులు తీస్తూనే ఉంటాడు, ఎస్కేప్ అవడానికే ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇన్వర్డ్, వాస్తవం చూస్తే ఇన్వర్డ్ లోన్లీనెస్, ఆ ఎంప్టీనెస్ ఉన్నది, అది వాస్తవం. కానీ దాన్ని చూసి భయపడి దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో కూడా తెలియక, ఇదేం చేయాలంటే ఏదో ఎఫర్ట్ చేయాలా. ఇప్పుడు ఎఫర్ట్ అనే మాట కనిపిస్తుంది 99.999. ఎవరైనా ఎఫర్ట్ లేకుండా జీవించాలని చెప్పిన సందర్భం ఎక్కడ కనిపించట్లేదు ఎక్కడ మనకి ఈ రోజున. ఫ్యామిలీలో అంటే సరే, స్పౌస్ కానీ, చిల్డ్రన్ కానీ పని చేయకపోతే ఎందుకు పని చేయలేదు, ఏం చేయట్లేదు, ఇటువంటి భావన వస్తూ ఉంటుంది. సొసైటీ కూడా అలాగే ఉంది. సో వాస్తవం చూస్తే మనము ఆ ఇన్వర్డ్ లోన్లీనెస్ ని, ఆ యొక్క ఎంప్టీనెస్ ని మనం ఫేస్ చేయడం చేతకాకనండి, భయపడనండి, దాని నుంచి మనము వీఆర్ రన్నింగ్ అవే, వీఆర్ అవాయిడింగ్ ఫేసింగ్ దట్. అది జరుగుతుంది. అలా కాకుండా ఆ ఫేస్ ద ఫ్యాక్ట్, ఆ ఇన్వర్డ్, ఆ ఎంప్టీనెస్, ఆ యొక్క పవర్టీ నుంచి, దాని నుంచి మనం లివ్ చేసినట్టయితే కంప్లీట్ గా ఆ ఇన్సఫిషియన్సీ, ఇన్వర్డ్ ఇన్సఫిషియన్సీ కంప్లీట్ గా మనం దాంతో స్టే చేసి, దాన్ని లుక్ చేసి, అబ్జర్వ్ చేసి మనం దాంతో కనుక జీవించినట్టయితే, దట్ ఇట్ సెల్ఫ్ టర్న్ ఇన్ టు స్టేట్ ఆఫ్ బీయింగ్. ఒక క్రియేటివిటీ అక్కడ రిలీజ్ అయ్యి, అక్కడ మనం ఆ స్టేట్ ఆఫ్ బీయింగ్ కి మనము క్రియేటివిటీకి వెళ్ళే సందర్భం ఉంటుంది అని కృష్ణమూర్తి గారు మనకి దీనిలో మనకి క్లియర్ గా ఇది చేస్తుంది. అయితే ఈ మానవుడు ప్రతివాడు కూడా మనం చూస్తే ఎఫర్ట్ చేస్తే ఎందుకు చేస్తాడు వీడు? సెల్ఫ్ ఫుల్ఫిల్మెంట్, అంటే డిజైర్ ఫర్ ఫుల్ఫిల్మెంట్. ఈ డిజైర్ ఫర్ ఫుల్ఫిల్మెంట్ అంటే ఎందుకంటే ఈ ఇన్వర్డ్ ఈ ఎంప్టీనెస్ వల్ల దీన్ని ఫేస్ చేయడానికి ఏదో ఎఫర్ట్ చేయాలి. యాక్చువల్లీ ఎఫర్ట్ కాదు చేయాల్సింది, ద్రష్ట, చూడడమే, సీయింగే ఆ అంశాన్ని. దిస్ ఇస్ ఓన్లీ టీచింగ్. కృష్ణమూర్తి చెప్పింది ఒక్కటి గమనిస్తే, మీరు అసలు ఎంత కష్టం వచ్చినా ప్లెజర్ ఉన్నప్పుడు, ఆనందం ఉన్నప్పుడు చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు, బాగుంది ప్లెజర్. పెయిన్ వచ్చినప్పుడు ఉండండి దాంతో, అది ఒక్కటే ఆయన యొక్క టీచింగ్, దేర్ నథింగ్ ఎల్స్ ఇన్ దాట్. దట్స్ ఎ బ్యూటీ ఆఫ్ ఇట్ ఆల్సో. కానీ మానవుడు ఎప్పుడు కూడా దాని నుంచి మనకు ప్లెజర్ కోరుకుంటాము, we want avoidance of pain.
అవాయిడెన్స్ చేసేటప్పుడు దాని క్రమంలోనే పరిగెడుతూ ఉంటారు, ఎఫర్ట్ ఇస్తూ. ఇది అవాయిడ్ చేయడం. తర్వాత ఎంత చక్కగా చెప్పొచ్చు అంటే ఎంతలాగా మనము దాని నుంచి వెళ్ళిపోతామని దానికి ఒక చోట చెప్పారు. మనము ఎలా ఎస్కేప్ అవుతామని దాన్ని చూస్తే త్రూ యాక్షన్, ఏదో పని చేయాలా, అయితే కాంటెంప్లేషన్, దేని గురించి చేయడము, ఎక్విజిషన్ ఏదోటి మనం ఎక్వైర్ చేయడము, అచీవ్మెంట్ ఏదో పొందాలనేటటువంటి ఒక టార్గెట్, లేకపోతే ఒక పవర్ మనం పొందాలా. ఇది మన డైలీ ఎగ్జిస్టెన్స్. అంతేగాని మనం వీఆర్ నాట్ లివింగ్ విత్ ద బీయింగ్. మనము ఆ ఇన్వర్ట్ యొక్క ఆ ఎంప్టీనెస్ తోటి, లోన్లీనెస్ తోటి, దాంతో మనం చూడట్లేదు. దాంతో లీవ్ చేయడం వాటి ఎప్పుడు లీవ్ చేయడానికే ప్రయత్నిస్తున్నాం, దాని నుంచి దూరం అవడానికే ప్రయత్నిస్తూ ఉన్నాము. అది కాదు క్రియేటివిటీ. అలా ఎప్పుడైతే మీరు దూరం అవుతారో ఆ ఎఫర్ట్ ఓన్లీ స్ట్రగుల్కే దారితీస్తుంది. అంతేగాని అండర్స్టాండింగ్ కి, క్లారిటీకి, క్రియేటివ్ బీయింగ్ కి మీరు దూరం అవుతున్నారు అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి అని దీంట్లో చాలా క్లియర్ గా ఇచ్చేసారు. తర్వాత ఇంకొకటి, మనం జీవితంలో మనం చేస్తుంటేనంటే ఆల్ ద టైమ్ వీఆర్ రియాక్షన్ ఓన్లీ. మనం యాక్షన్ చేయగల, వీఆర్ ఓన్లీ రియాక్టింగ్ ఆల్ ద టైమ్. మనం చూస్తే ఎప్పుడు కూడా మనం ఈ యొక్క బికమింగ్ లోనే ఉన్నాం. ఎప్పుడు దానికి అసలు అంతు లేనిది, ఎప్పుడు బికమింగే. మనం చూడండి, బీయింగ్ లో ఉన్నాం, టు బీఏ ఎప్పుడు కూడా మనం చేస్తూ ఉంటాం. లేకపోతే ఆపోజిట్ క్రియేషన్ చేసుకుని దాన్ని పర్స్యూ చేయడమే, ఆల్ ద టైమ్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. సో తర్వాత అలా కాకుండా కృష్ణమూర్తి గారు అంటాడు, అలాగే దాన్ని అవాయిడ్ చేయడము, దూరంగా వెళ్ళకుండా కాకుండా మనం కనుక చాయిస్లెస్ గా, వితౌట్ కండెమ్నేషన్ ఆర్ జస్టిఫికేషన్, చాయిస్లెస్లీ అవేర్ గా ఉన్నట్టయితే, ఆ ఉన్న స్థితిలోనే అక్కడ ఉన్నప్పుడు ఆ క్రియేటివ్ అప్పుడు యాక్షన్ ఉంది అంటాడు. అంటే పర్సెప్షన్ యాక్షన్ అంటాడు. చూడటం వల్ల ఆ మూమెంట్, ఇన్నర్ మూమెంట్ చూడటం వల్ల మనం ఈ విధంగా యాక్షన్ డిమాండ్ చేస్తూ ఉంటే దెన్ యూ యాక్ట్. దట్ ఈస్ వాట్ ఈజ్ రిఫరింగ్ టు, నాట్ త్రూ ఎన్ ఐడియా. ఇప్పటి వరకు ఐడియా ఆఫ్ బికమింగ్ ద్వారానే మనం పనిచేస్తూ ఉన్నాం. ఇట్ ఈస్ నాట్ ద వే. సో మీరు గమనిస్తే ఒక జీవితము ఎటువంటి కష్టము, ఒక పెయిన్, ఒక ప్రయత్నము అటువంటిది ఏమి లేకుండా ఒక సహజ స్థితిలో మనం జీవించేటప్పుడు, అసలు బర్డ్ ఉందండి, మనం ఒక బీయింగ్, ఒక చెట్టు బయట నేచర్ లో ఉన్నది. అలా మనం ఎందుకు బతకటం లేదు? ఏదో ఒక ఇంటలెక్ట్ ఏదో ఉంది, అబ్బో మానవుడు చాలా తెలివైన వాడు, ఇది మన లిటరేచర్ మనకు కూడా ఉంది, ఎంతో అత్యుత్తమ జన్మ, అంచేత వీడేదో అన్నిటిని డిస్ట్రాయ్ చేసి ఈయన ఆధిపత్యం చెలాపరిచాడు అనే పద్ధతి కనిపిస్తోంది. బట్ వై డోంట్ వి లివ్ లైక్ ఎనీ అదర్ బీయింగ్? ఎన్నో రాసులు ఉన్నాయి, జీవరాశులు ఉన్నాయి యూనివర్స్ లో. అలా మనం ఎందుకు ఉండట్లేదు? మన ఇంటలెక్టే మనకి ఒక విధంగా దాన్ని పూర్తిగా అవగాహన చేసుకోకపోవడం వల్ల. అది ప్రతి దానికి కూడా ఒక నైఫ్ కి రెండు కూడా ఉన్నాయి. దాన్ని ఏ విధంగా మనం వాడాలి అన్నది మన చేతిలో ఉంది. ద ఇంటలెక్ట్ ఇదంతా కూడా సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్ కి చాలా ఉపకరిస్తుంది, మెజర్మెంట్ అనేటటువంటి కంపారిజన్. కానీ నిజ జీవితంలో సైకలాజికల్ రెలమ్ గా కనుక అది ఎంటర్ అయితే ఇట్ ఈస్ క్రియేటింగ్ హవక్. ఆ విషయాన్ని మనం గమనించాలి అనేటటువంటిది మనం ప్రథమంగా ఉన్నది. సో స్టేట్ ఆఫ్ క్రియేటివిటీ, స్టేట్ ఆఫ్ బీయింగ్ అన్నది మన చేతిలోనే ఉంది. ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దిస్. ప్లెజర్ ఎలాగైతే మనం దాన్ని ఎక్కువ కోరుతున్నామో, అలాగే పెయిన్ వచ్చినప్పుడు, పెయిన్ వస్తుంది జీవితంలో, ఎవరొకళ్ళు ముందు పోవాల్సిందే కదా, ఎవరొకళ్ళు వెళ్తారు, ముందుకు వెళ్తారు, లేకపోతే హర్ట్స్ అవుతాయి, ఇవన్నీ జరుగుతాయి మన జీవితంలో. మనం జస్ట్ బి అవేర్ అయి ఉండాలి అంతే. మనం దాన్ని కాకుండా దాన్ని ఏదో మనం నిద్రపుచ్చుతామంటే చెప్పలేము. జస్ట్ బి అవేర్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఆ బీయింగ్ అనేటటువంటిది, అక్కడ బాధ వస్తే బాధను చూడండి, దట్ విల్ వ్యానిష్ ఆన్ ఇట్స్ ఓన్. దట్ విల్ రివీల్ ఇట్స్ ఓన్ స్టోరీ అండ్ దెన్ వ్యానిష్. నిజంగా యాక్షన్ కొనుక్కున్నట్లయితే మనం పర్సీవ్ చేయగలుగుతాం. ఆ యాక్షన్ పాయింట్ ఏమైనా ఉన్నట్టయితే దాన్ని మనం చేయండి. లేకపోతే మనం నిమిత్త మాత్రులు అంటే మళ్ళీ వేరేగా లిటరేచర్ వెళ్తాం. అలా కాకుండా సో పర్సెప్షన్, యాక్షన్, అంతేగాని నాట్ త్రూ ఎఫర్ట్ వస్తే ఫర్దర్ మిజరీ. ఇందా డాక్టర్ రామకృష్ణ గారు చెప్పారు, వెరీ ఫ్యూ ఆఫ్ అస్ నో సెల్ఫ్. ఈ ఎఫర్ట్ అది ఇంకా మనం ప్రయత్నం చేస్తే ఇంకా స్ట్రెంగ్తన్ అవుతుంది ఆ యొక్క కాన్ఫ్లిక్ట్. అది మనం దాని నుంచి ఫ్రీ అవ్వడం మాట దేవుడు అరుగు. ఆ కాన్ఫ్లిక్ట్ లో ఇంకా దూరుకుపోతున్నాం మనం, మిజరీ, సారో. సో ద వెరీ ఎఫర్ట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద రీజన్ ఫర్ దాట్. అంటే బికాజ్ ఇట్ స్ట్రెంగ్తన్ అవర్ ఈగో. సో ఈ విషయాన్ని కనుక వెరీ ఫ్యూ, చాలా కొద్ది మందికే గమనిస్తూ ఉన్నారు. గమనించినా కూడా మనం ఏం చేస్తామంటే ఇంకా ఎఫర్ట్ చేస్తే ఎఫర్ట్ ఆఫ్టర్ ఎఫర్ట్ చేయడము,
లవ్ అండ్ అండర్స్టాండింగ్ అనేటటువంటిది ఈ అండర్స్టాండింగ్ ఎఫర్ట్ ద్వారా వస్తుందంటారా? నెవర్, ఇట్ విల్ నెవర్ బీ. సో స్టేట్ ఆఫ్ బీయింగ్ లో ఉండేటటువంటి క్రమము ఆయన లివ్ విత్ లోన్లీనెస్, దట్ లివ్ విత్ వాట్ ఈస్. తర్వాత ట్రూలీ కంటెంటెడ్ పర్సన్ గురించి ఒక్క మాట చివరిలో చెప్పాడు చక్కగా, అది చెప్పి నేను ముగిస్తాను. ట్రూలీ కంటెంటెడ్ పర్సన్ ఎవరండి? ఏ మ్యాన్ హూ అండర్స్టాండ్స్ వాట్ ఈస్, ఏ మ్యాన్ హూ గివ్స్ రైట్ సిగ్నిఫికెన్స్ టు వాట్ ఈస్, ఈజ్ అ ట్రూలీ కంటెంటెడ్ పర్సన్, నాట్ ఎనీ వన్ అనేటటువంటి విషయం చెప్పారు. థ్యాంక్ యూ సార్. Thank you, Ramakrishna garu, for clear sharing and giving a good understanding. And now, Dr. Subbarao garu, దయచేసి మీరు ప్రసంగిస్తారా, షేర్ చేస్తారా? అందరికీ నమస్కారం అండి. నమస్తే. ఈరోజు టాపిక్ ప్రయత్నం, ఎఫర్ట్. జీవితం పుట్టినప్పుడు చివరి వరకు ఎఫర్ట్ లేకుండా జీవించలేము అని మనం అనుకుంటుంటాం. ఎఫర్ట్ అంటే ఏదో ఫలితం ఆశిస్తాం. ఫలితం లేకుండా ఎప్పుడు కూడా మనం ప్రయత్నం అనేది చేయం. ఒక లక్ష్యం ఉండాలి. ప్రయత్నం అనేది చేయకపోతే మనం స్తంభించిపోతామని భయం. ఎప్పుడు దాని గురించి నిరంతరం స్ట్రగుల్ అవుతూనే ఉంటాం. అదొక ఐడియా. అంటే జీవితం ఎప్పుడు కూడా స్ట్రగుల్ అవుతుంటేనే దానికి ప్రాముఖ్యత ఉంటుందని. మార్పు ఆవశ్యకత మనకందరికీ తెలుసు. దానికి పాత అలవాట్లు పోవాలి, కొత్త అలవాట్లు అంటే అలవాటైన పరిస్థితి ప్రభావం లేకుండా చేయాలి. దానికి ఎఫర్ట్ కావాలనుకుంటాం, ఆ లక్ష్యం కోరుకుంటాం. ఈ ఎఫర్ట్ అంటే ఏంటి? ప్రయత్నం అంటే ఏంటి? ప్రయత్నించేవాడు ఉంటాడు. అంటే ఇది సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీ. నేను, నా చర్య, నేను అనేది ఆ ఎఫర్ట్లో ఉంటుంది. ఇది నేను చేయాలి, ఇది నేను సాధించాలి, నా బాధలు పోవాలి, నా కోరిక నెరవేరాలి. ఇలాగా నేను చేసే చర్య ఎఫర్ట్. ప్రయత్నించేవాడు లేకుండా ఎఫర్ట్ లేదు. కానీ ఎప్పుడైతే ఆలోచనతో మనము ప్రయత్నించామో దాంట్లో వచ్చేది సంఘర్షణ, గందరగోళం, వేదన. ఇదే జరుగుతుంది. ఎందుకంటే మనం ఎఫర్ట్ పెట్టే మానసికంగా మనం మాట్లాడేది అంతా కూడా మానసికంగా. అంచేత ఏది ఒక ఉన్న బాధని పోవాలని మనం కోరుకుని దాన్ని ఏం చేసినా సరే మనకు వచ్చేది కాన్ఫ్లిక్ట్, కన్ఫ్యూజన్, మిజరీ. కానీ ఎఫర్ట్ పెట్టకుండా మాత్రం మనం లేము. మన జీవితం వేల సంవత్సరాలు జరిగేది అదే జరుగుతుంది. ఇదంతా కూడా స్వీయ కేంద్ర చర్య. దాంతో సమస్యలు తీరట్లా, ఎక్కువ గందరగోళం, ఎక్కువ దుఃఖం. ఇది మన అందరికీ దైనిక జీవితంలో తెలుసు. కానీ ఎలాగోలా బయటపడుతుందని మనకు ఆశ. ఎఫర్ట్ అంటే సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీ. అందులో సంకల్పం ఉంటుంది. సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీ అంటే ప్రాసెస్ ఆఫ్ ఐసోలేషన్. నేను నా చర్యలు అంటే నువ్వు వేరు నేను వేరు అనేది ఉంటుంది. ఇప్పుడు మనం సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీ, మనకు కావాల్సిన సంతోషము, ఆనందం. దానికి ఎఫర్ట్ పెడితే వస్తుందా? ఆలోచనతో మనకు ఆనందం వస్తుందా? ఆలోచనతో వచ్చేది ఎప్పుడు కూడా పర్సిట్ ఆఫ్ ప్లెజర్ వస్తుందండి. కోరికలు తీరుతాయండి. కోరికల గురించి వెళ్తాం, లేకపోతే ప్లెజర్, వి గో ఆఫ్టర్ ప్లెజర్, బట్ నాట్ ఎ జాయ్, నాట్ హ్యాపీనెస్. వీటికి కారణాలు ఉండవు. సో ప్రయత్నం ఎప్పుడైతే ఆలోచన పెట్టామో దేర్ ఇస్ నో జాయ్, నో హ్యాపీనెస్. జరిగేదంతా స్ట్రగుల్. మనం సంతోషం కావాలని కోరుకునే కొద్ది ఉన్నది వాట్ ఈజ్. కానీ మనం దాన్ని సప్రెషన్, అణచివేతలో కానీ కంట్రోల్ ద్వారా కానీ చేయాలనుకుంటాం. ఇట్ లీవ్స్ రిగ్రెట్ఫుల్ థింగ్. ఎలాగలాగ ఉన్నది అధిగమించాలని మనం కోరుకుంటాం. ఇది కాన్స్టెంట్ స్ట్రగుల్. ఉన్నది నాకు కోరిక, భయం, లేకపోతే ఒక గ్రీడీనెస్. దాన్ని అధిగమించాలని మనం స్ట్రగుల్ అవుతుంటాం. నాకున్నది కోరిక, స్టూపిడిటీ, లాస్ట్ ప్యాషన్స్, ఇవన్నీ. సంతోషం కోసం స్ట్రగుల్ అవుతూ ఉంటాం. ప్రయత్నంతో సంతోషం వస్తుందా? ప్రశాంతత వస్తుందా? ఎక్కడ ఆలోచన ఉంటుందో అక్కడ ప్రశాంతత ఉండదు, కాన్ఫ్లిక్ట్ మాత్రమే ఉంటుంది. ఎందుకు స్ట్రగుల్ అవుతున్నాం? వాట్ యు మీన్ బై స్ట్రగుల్? ఎఫర్ట్ అంటే మన ఉనికి. మనం ఎప్పుడు కూడా నాకున్న స్థితిని, ఉన్నది ఎప్పుడు ఉన్న స్థితి ఈ క్షణంలో ఏదంటే అదే ఉన్న స్థితి. అది భయం ఉండొచ్చు, కోపం ఉండొచ్చు, లేకపోతే ఒక కోరిక ఉండొచ్చు, లేకపోతే ద్వేషము, కోపం, ఏదైనా ఉండొచ్చు. కానీ మన ఉనికిని ఎప్పుడు కూడా వి కన్వర్ట్ ఇంటూ అన్ ఐడియా వాట్ షుడ్ బి.
ఆర్ ఇట్ షుడ్ నాట్ బి అని చెప్పి ఒక ఐడియా కింద ప్రయత్నం చేస్తాం. సో ఉన్నది వదిలేసి ఏదో అవ్వాలని అనుకుంటుంటాం, ఉండకూడదని అనుకుంటాం, ఒక ఐడియా కింద మారుస్తాం. సో దెర్ ఇస్ ఆల్వేస్ కాన్స్టెంట్ స్ట్రగుల్ ఇస్ దేర్. ఉన్నది ఏమిటో వాట్ ఈస్ అవర్ వెరీ ఎగ్జిస్టెన్స్, మనిషి యొక్క ఎగ్జిస్టెన్స్ ఈ క్షణంలోనే తెలుస్తుంది. దట్ ఈస్ వాట్ ఈస్. అది పూర్తి అవగాహన. అప్పుడే జీవితాన్ని యొక్క ప్రాముఖ్యత తెలుస్తుంది. అప్పుడే ఎప్పుడైతే ఉన్నది ఏమిటో మనకు పూర్తి అవగాహన అయిందో అప్పుడే వచ్చేదే ఆ బ్లిస్ఫుల్ స్టేట్, అదే కంటెంట్మెంట్ అనొచ్చు. అందులో సంతృప్తి పొందేవాడైన వాడు లేడు. నేను లేని స్థితిలోనే స్టేట్ ఆఫ్ కంటెంట్మెంట్ అనేది ఉంటుంది. దీనికి టోటల్ అవేర్నెస్ ఆఫ్ వాట్ ఈస్ అంటే దాన్ని గుర్తించాలి. అంతేగాని యూ కెనాట్ హ్యావ్ ఎ చాయిస్ ఆఫ్ లైకింగ్ దిస్, నాట్ లైకింగ్ దిస్. యూ కెనాట్ మోడిఫై ఇట్. టోటల్ అవేర్నెస్ ఆఫ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, దట్ ఓన్లీ చాయిస్లెస్ అవేర్నెస్, దట్ ఓన్లీ విల్ గెట్ దట్ స్టేట్ ఆఫ్ కంటెంట్మెంట్. ఎఫర్ట్ అంటే స్ట్రగుల్, పోరాటమే ఉంది. అంటే ఉన్నది ఏదో అవ్వాలని అనుకుంటాం, ఇది మానసిక పోరాటం. ఇది ఒక ఇంజనీర్ ఏదైనా కట్టాలనుకుంటే అందులో ప్రయత్నం ఉంటుంది. అక్కడ మనకి మానసిక స్ట్రగుల్ ఉండదు. వీ వాంట్ టు బి ఏ థింగ్ దట్ టు బి కన్స్ట్రక్టెడ్ ప్రాపర్లీ. బట్ మానసికంగా ప్రయత్నం అనేది అవసరమా? ప్రయత్నం అంటే ప్రయత్నించేవాడు ఉన్నాడు. నేను నా చర్యలు అవసరమా అనేది ప్రశ్నించుకుంటే అక్కడ దాని అవసరం కనపడదు. అలాగే మంచి సమాజానికి సరైన ఇది నేర్పించి, కానీ మానసికంగా స్ట్రగుల్ తోటి సరైన సమాజం వస్తుందా అది మనం తెలుసుకోవాలి. మనకున్న కాన్ఫ్లిక్ట్ తో మనం నిర్మించే సమాజంలో కూడా కాన్ఫ్లిక్ట్, ఘర్షణలే ఉంటాయి. అదే మనకు జరుగుతున్న సమాజంలో చూసుకుంటాను. ఎఫర్ట్ అంటే ఒక డిస్ట్రాక్షన్ అంటాడు. డిస్ట్రాక్షన్ ఫ్రమ్ వాట్ ఈజ్. అది రెండు అర్థాలను పరధ్యానం అన్నారు, లేకపోతే కలవరపాటు అన్నారు. వాట్ ఈజ్ నీ ఉనికి, ఈ క్షణంలో నీ ఉనికి ఏమిటో తెలుసుకోవడమే. దాన్ని చూడనీయకుండా ఎఫర్ట్ పెట్టామంటే మళ్ళీ చూడనివ్వదు, ఉన్నది ఉన్నట్లు చూడనివ్వదు. ది మూమెంట్ ఐ యాక్సెప్ట్ వాట్ ఈజ్, దర్ ఇస్ నో స్ట్రగుల్. ఏ విధమైన పోరాటము, స్ట్రైక్ లేకుండా ఉంటే, అంటే ఎఫర్ట్ లేని స్థితిలో మనము ప్రశాంతత వస్తుంది. మానసిక ఉన్న స్థితిని ఏదో అవ్వాలని అనుకుంటున్నాం, అక్కడ ఎఫర్ట్ ఉంది. ఎఫర్ట్ అంటే దెర్ ఇస్ ఆల్వేస్ డిస్ట్రాక్షన్. వాట్ ఈస్ క్రియేటివిటీ? కెన్ మ్యాన్ విత్ హిస్ థాట్ కెన్ హీ క్రియేట్ ఎనీథింగ్? సృజనాత్మకత అనేది ఆలోచనతో వస్తుందా? ఆలోచన అంటే గతం నుంచి సృజనాత్మక అంటే నూతనమైనది సృష్టి. సృజనాత్మక అనేది ఆలోచన అంటే గతంలో అనే ఇన్స్ట్రుమెంట్తో రాదు. నేను ఉండగా సృజనాత్మకత ఉండదు. నేను లేని స్థితిలోనే క్రియేటివిటీ ఉంటుంది. అంచేత ఎఫర్ట్ పూర్తిగా అవగాహన ఉంటే కానీ, లేదంటే క్రియేటివిటీ అనేది పూర్తిగా అవగాహన ఉంటే తప్ప ఎఫర్ట్ అనేది అవగాహన రాదు. సో సృజనాత్మకత, అందులో సంతోషము, ఆనందము ఉంటాయి. నేను లేని స్థితిలోనే దట్ స్టేట్ ఆఫ్ జాయ్ఫుల్నెస్, హ్యాపీనెస్ ఉంటుంది. నేను లేని స్థితిలోనే క్రియేటివిటీ, సృజనాత్మకత ఉంటుంది. విత్ ఎఫర్ట్ అంటే నా ప్రయత్నంతో సృజనాత్మకత అనేది ఎప్పటికీ రాదు. అది మనం చూసుకోవాలి. నేను పూర్తిగా చాయిస్లెస్ అవేర్నెస్ లో ఉన్నది ఉన్నట్టు నేను ఎప్పుడైతే చూస్తున్నానో ఆ స్థితిలో క్రియేటివ్నెస్ అనేది ఉంటుంది. అందులో టర్మాయిల్స్ ఉండవు. ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు నేను చూస్తున్నాను, నా ఆలోచన దాని కదలికలు పూర్తిగా చూస్తున్నాను. సో ఐఎమ్ వ్యూయింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ పూర్తిగా. అది చూడకుండా ఉంటే మాత్రం కాన్ఫ్లిక్ట్. సో ఈజీలీ, స్పాంటేనియస్లీ, ఇఫ్ యూ వాంట్ టు డూ ఎనీథింగ్ క్రియేటివ్లీ, దెర్ షుడ్ బి నో ఎఫర్ట్. అది మనం గమనించాలి. అది మన దైనందిక జీవితంలో మనం చేయగలుగుతున్నామా? మనం చేసే ప్రతి పనిలోనూ మానసికంగా సంఘర్షణే ఉంది తప్ప సంతోషము, మనశ్శాంతి అనేది కలగట్లేదు. ఎందుకంటే వీఆర్ పుట్టింగ్ ఎఫర్ట్. ఎఫర్ట్ ఈజ్ సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీ. నేను నా ప్రయత్నం ద్వారా ఉన్నది అధిగమించాలని చూస్తున్నాను. ఐ వాంట్ టు బికమ్ సంథింగ్ ఎల్స్. ఉన్న ఉనికిని వదిలి వేరేదేదో అవ్వాలని కోరుకుంటున్నాను. ఇలాంటి స్ట్రగుల్ అవుతున్న మనస్థితిలో సృజనాత్మక అనేది రాదు. ప్రయత్నం యొక్క మొత్తం సమస్యకి విచారణ అవసరం. అంటే తనను తాను
ఏం చేస్తున్నాడో పూర్తి అవగాహన కావాలి. అండర్స్టాండింగ్ వన్ సెల్ఫ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. తను ఏం చేయాలనుకుంటున్నాడు, ఏదో అవ్వాలనుకుంటున్నాడు, ఇలా ఉన్నాను అలా అవ్వాలని అనుకుంటున్నాను, ఇలాగా కన్ఫ్యూజన్ స్టేట్లోనే ఉంటున్నాడు. దానివల్ల వచ్చేది ఏంటంటే ఉన్నది కోపం అలాగే ఉంది, ఏదో అవ్వాలని వేరే సంఘర్షణలోకి తీసుకెళ్తున్నాడు. అక్కడ కన్ఫ్యూజన్, మెజరీ, స్ట్రగులే ఉంటుంది. ఏదో సాధించాలి, ఫలితం రావాలనే కోరికతో సత్యం అనేది ఎప్పుడూ దర్శనం అవ్వదు. ఉన్న బాధ పూర్తి అవగాహనతోటే మనం దాన్ని అధిగమించగలం. అవగాహన అంటే పర్సెప్షన్, అది లేకుండా ఆలోచనతో ఎప్పటికీ కూడా అవ్వదు. సో స్ట్రగుల్ is a problem, is a created by effort. ఏదో సాధించాలనే కోరిక ఏ స్థాయిలో జరగాలన్నా పోరాటం తప్పదని మనం అంతా అనుకుంటాం. ఇది వేల సంవత్సరాల నుంచి వచ్చిన సాంప్రదాయం. ఫుల్ఫిల్మెంట్ ఇస్ ద మోటివ్. అది ఆ మోటివ్తో మనం ఏ ప్రయత్నం చేసినా, ఏ లక్ష్యం కోసం ఏం చేసినా జరిగేది కన్ఫ్యూజన్. మానసికంగా ఏ ప్రయత్నం చేసినా అది కాన్ఫ్లిక్ట్లోకి ఎండ్ అవుతుంటుంది. ఇట్స్ ద బ్యాటిల్ బిట్వీన్ టు బికమ్ సంథింగ్, దట్ ఇస్ ద ప్రాబ్లం. సో సమస్య ఏంటంటే డిజైర్ టు ఫుల్ఫిల్ వన్ సెల్ఫ్. నన్ను నేను నెరవేర్చుకోవాలనే కోరిక ఉంది. నన్ను నేను నెరవేర్చుకోవాలంటే నేను నా సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీ ఉంది. అది మనం గ్రహిస్తున్నామా చూసుకోవాలి. నా భయం ఏమిటంటే ఐఎమ్ నథింగ్, నాలో ఏమీ లేదు, నాలో ఉన్నది శూన్యం అని ఎప్పుడైతే అనుకున్నానో నాకు భయం అవుతుంది. ఆ ఇన్వర్డ్ ఎంప్టీనెస్ని ఫిల్ చేయడానికి నేను స్ట్రగుల్ అవుతుంటాను. బయట ఏమో ఏదో సంపాదన, ధనం, దాంతో నింపాలనుకుంటాను. ఇన్వర్డ్గా ఐ వాంట్ టు ఫిల్ ఐదర్ విత్ ఎ పర్సన్ ఆర్ విత్ సంథింగ్ ఆర్ విత్ ఎన్ ఐడియా. ఆ డొల్లతనాన్ని నింపడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాను. ఈ అంతరంగంలో ఉన్న పేదరికం, డొల్లతనం బయట వస్తువులు, సంపదలు, ఆస్తులు పొరుగు చేతిలో కానీ అయితే లోపల సంపదలతో కానీ ఫిల్ చేయాలని చూస్తుంటాను. లోపల ఖాళీ నుండి ఏమైనా సాధించాలి, దాన్ని నింపాలని ఒక ఫలితం కోసం చేస్తే అందులో ఎఫర్ట్ ఉంటుంది. దాంతో మిగిలేది కన్ఫ్యూజన్, కాన్ఫ్లిక్ట్ అండ్ మెజరీ. సో ఉన్నది ఉన్నట్లు చూడగలమానే చూసుకోవాలి. మన దైనందిక జీవితంలో ఈ ఎఫర్ట్ వల్ల వచ్చేది అంత సంఘర్షణ ఒకటే చూస్తున్నాం. లేకపోతే ఉన్నదాని నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తున్నాం. వీఆర్ ట్రైంగ్ టు ఎస్కేప్ ఫ్రమ్ వాట్ ఈజ్. ఆ ఒంటరితనము, డొల్లతనము తోటే జీవిస్తున్నాం. ఆ ఖాళీని ఒప్పుకొని ఉన్నది ఉన్నట్టు చూడగలిగితే ఆ స్థితిలో వచ్చేదే క్రియేటివిటీ. ప్రయత్నంతో ఆ ఎంప్టీనెస్ని మనం ఎప్పటికీ కూడా ఫిల్ చేయలేం. అండర్స్టాండింగ్ ఆఫ్ వాట్ ఈజ్, ఆ ఖాళీ ఉన్నది ఎంప్టీనెస్, ఉన్నది లోన్లీనెస్, ఇట్ ఈస్ ఉన్నది ఇన్సఫిషియన్సీ. దాన్ని పూర్తి అవగాహనతో ఆ స్థితిని ఉన్నది ఉన్నట్టు చూడగలుగుతున్నామా. ఎప్పుడైతే పూర్తి అవగాహన వచ్చిందో దట్ ఈస్ క్రియేటివ్ రియాలిటీ అంటాడు, దట్ ఈస్ క్రియేటివ్ ఇంటెలిజెన్స్ అంటాడు. అది మాత్రమే మనకు సంతోషం కలిగిస్తుంది. ఎందుకంటే ఆ ఉన్నది ఉన్నట్టు చూసినప్పుడు వీఆర్ ఫ్రీ ఫ్రమ్ దట్ సెల్ఫ్. మీ అనే దాని నుంచి అంతమయ్యాం. వాట్ ఈజ్ అనేది మీ, ఆ సెల్ఫ్. అండర్స్టాండింగ్ ఆఫ్ వాట్ ఈజ్, వి సీ ద ట్రూత్ ఆఫ్ వాట్ ఈజ్, వి గెట్ ఎంజాయ్మెంట్, బ్లిస్ఫుల్ స్టేట్. కానీ మనం ఏం చేస్తున్నాం, ఉన్నది కోపం అయితే కోపం ఉండకూడదు అంటున్నాం. దట్ ఈస్ అన్ రియాక్షన్. బికమింగ్ ఈజ్ ఏ ప్రాసెస్ ఆఫ్ రియాక్షన్. అలా కాకుండా ఉన్నది ఉన్నట్టు చూడటమే రియల్ వర్క్. దాంతో మనము we can get the state of creativity. సో ఉన్నది ఉన్నట్టు చూడగల స్థితిలో మనం ఉండగలమా అనేది టోటల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఎఫర్ట్ లోనే తెలుస్తుంది. ఉన్నది ఉన్నట్టు ఎప్పుడైతే చూస్తున్నామో we understand the futility of effort. Thank you, sir. Thank you, Dr. Subbarao garu, for a very good sharing and understanding. ఆంజనేయులు గారు మీరు హ్యాండ్ రైజ్ చేశారు. సిహెచ్ ఆంజనేయులు గారు, మీరు చెప్పాలనుకుంటున్నారు? I think from the very beginning the hand is there.
ఆయన కావాల్సి పెట్టారా, పొరపాటున పెట్టారా తెలియదు. పొరపాటున పెట్టినట్టే ఉన్నారు. పొరపాటున. డాక్టర్ సివి రావు గారు మీరు మాట్లాడతారా? నమస్కారం, అందరికీ నమస్కారం. ప్రయత్నం అనేటువంటి శీర్షిక గల ఈ సత్సంగ సమావేశంలో అప్రయత్నంగానే మాట్లాడాలి. ఎందుకంటే ఈ ప్రయత్నం అప్రయత్నం గురించి అతిరథ మహారథులు అందరూ కూడా చక్కగా మాట్లాడారు. రామకృష్ణ గారు, ఎర్రా రామకృష్ణ గారు, ప్లస్ సుబ్బారావు గారు, ప్రసాద్ మూలిపూరి గారు అంతా కూడా చక్కగా వివరించారు. అయితే ప్రయత్నం అనేది జీవితంలో మనుగడ కోసం ఒక రకంగా ఉంటుంది, మనసులో ఉండే కోరిక తాపత్రయం కోసం ఒక రకంగా ఉంటుంది. జేకే గారు స్వయంగా చెప్పినట్టుగానే పరిశోధనాత్మకంగా కానీ ఏదైనా విషయాన్ని నేర్చుకునేందుకు కానీ శిక్షణ కోసం కానీ నేర్చుకునేటప్పుడు అది ప్రయత్నపూర్వకంగా నేర్చుకోవాలి. అది డిగ్రీ కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, ఎంబీబీఎస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అయితే ఈ ప్రయత్న లక్ష్యంలో ఎప్పుడు కూడా ఛేదనం అనేది కాకుండా, విధ్వంసం అనేది కాకుండా వికాసమే ఉండాలి అనేది కూడా ఒక పాయింట్ సూచించారు జిడ్డు కృష్ణమూర్తి గారు. దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. జీవించే కళ అని డాక్టర్ పి రామకృష్ణ గారు పుస్తకం రాశారు. అది రాసిన తర్వాత ఎడిటింగ్ కానీ దానికి కానీ దాదాపు సంవత్సరం నడిచింది. ఆ 9 నెలలు సంవత్సరం పాటుగా ఆయన దాని గురించి అంతర్మథనం పొందలేదు, ఘర్షణ పడలేదు, ఇష్టపడుతూ రాశారు, ప్రేమతో రాశారు. దాని లక్ష్యం జనహితం, అంటే జనానికి ఉపకరించే పుస్తకంగా ఉండాలి కనుక జిడ్డు కృష్ణమూర్తి గారి సామాజిక విలువలు, చైతన్యం చెప్పినటువంటి విషయాలన్నిటిని కూడా సూక్ష్మాతి సూక్ష్మంగా చెప్పగలగాలి కనుక చాలా వివరంగా చేశారు. అది ప్రయత్నం జరుగుతున్నప్పటికీ కూడా దాంట్లో నెగిటివ్ స్ట్రెస్ అనేది లేదు. ఒక కళ్యాణం జరిపించాల్సి వచ్చినప్పుడు కింద మీద పడుతూ పెద్దవాళ్ళు, పిల్లలు అందరూ కలిసి ఒక మంచి కళ్యాణ వైభోగం చేసేటప్పుడు అందరూ శ్రమిస్తారు, కానీ దాంట్లో స్ట్రెస్ ఉండదు. అట్లాగే లోక కళ్యాణం కోసం కానీ, సమాజ హితం కోసం కానీ, మంచి కోసం కానీ, పరిశోధనాత్మకంగా కానీ, మంచిగా కానీ, సాహిత్య రీత్యా కానీ ఏ ప్రకారంగా చేసినప్పటికీ ఆ ప్రయత్నం సఫలీకృతం కావాల్సిందే. ప్రయత్నం చేయటంలో తప్పు లేదు. అయితే ప్రయత్నం విధ్వంసంగాను వికారంగాను కాకూడదు. మనం చేసే ప్రయత్నం ఇంకొకరిని తొక్కిపట్టినట్లుగా ఉండకూడదు. ఇంకొకరు దీని మూలంగా వెనకబడిపోయి వెటకారానికి గురైపోయి మనమే గెలిచినటువంటి అనుభూతి జరగకూడదు. గౌతమ బుద్ధుడు చెప్పినట్టుగా తాను విజయం సాధించినప్పుడు ఆ విజయాన్ని అందరూ పంచుకొని సంతోషం అనుభవించగలిగేటట్టు ఉండాలి, కానీ ఇతరులు దుఃఖించేటట్టు కానీ అవమానపడేటట్టు కానీ ఉండకూడదని చెప్పారు గౌతమ బుద్ధుడు. అట్లాగే జిడ్డు కృష్ణమూర్తి గారు కూడా చెప్పింది ఏంటంటే, ఏదైనా నువ్వు పని చేసేటప్పుడు, కర్మ చేసేటప్పుడు అది విపరీతమైన విధ్వంస ధోరణితో కాకుండా చెయ్యి. అది చాలా ఇంపార్టెంట్ విషయం. ఆరాటం పోరాటంతో కాకుండా నేను చేసే ప్రయత్నం నా మటుకి, నా ప్రజ్ఞ వరకు, నా తెలివితేటల వరకు ఎంత మేరకు చేయాలో అంత మేరకు చేస్తున్నాను, కానీ ఫలితం మాత్రం ఆ ప్రయత్నానికి ఫలితం నా చేతిలోది కాదు అన్నట్టుగా సాక్షి భావంతో ఉండగలుగుతున్నప్పుడు, సాక్షి భావంతో ఉండాలి అనే అభిప్రాయం ఉన్నప్పుడు కార్యక్రమం కానీ ఆ కర్మ కానీ మొదటి నుంచి చివరి వరకు చేస్తున్నప్పుడు అసలు శ్రమ అనిపించదు. అందుకనే ప్రతి మనిషి కూడా ఒక లెక్చరర్ కావచ్చు, ఒక డాక్టర్ కావచ్చు, ఒక ప్రొఫెసర్ కావచ్చు, ఏదైనా కానీ తనకు నచ్చిన స్వధర్మయుతమైనటువంటి పనిలో నిమగ్నమైన తర్వాత ఎన్నాళ్ళు, ఎన్నేళ్ళు, ఎన్ని గంటలు చేస్తున్నప్పటికీ కూడా అతను విశృంఖలత్వానికి గురికాడు. అంటే ప్రేమతో చేసే విషయం కనుక అది ప్రయత్నంగా చేస్తున్నట్టు మనకు కనపడుతుంది, కానీ ఇంటర్నల్గా దాన్ని స్వధర్మం అయినప్పుడు, సమాజ హితమైనప్పుడు, మనుషుల యొక్క మేలు కోరేటప్పుడు అప్రయత్నంగానే జరిగిపోతూ ఉంటుంది. కాబట్టి ప్రయత్నం వెంట పడొద్దు అనేది చెప్తారు. ఇంకొక మాట కూడా చెప్తారు, ఇతరులతో కంపేర్ చేసుకున్నప్పుడు నేను వెనకబడిపోయాను అనుకోవద్దు. ఇక్కడ మనం ఈ సత్సంగంలో ఉన్న వాళ్ళు, చిన్నవాళ్ళం కానీ పెద్దవాళ్ళం కానీ అందరం కూడా గత 10 సంవత్సరాల క్రితం మనం ఏ స్థానంలో ఉన్నాం అంటే మన సిరి సంపదలు కావచ్చు, లేకపోతే స్థితిగతులు కావచ్చు, కీర్తి ప్రతిష్టలు కావచ్చు, మాట మంచి కావచ్చు, సంవత్సరానికి ఎంతో కొంత ఎదుగుదలలోనే ఉన్నాము, వెనకబడిపోయి లేవు. అయితే మన ప్రగతి మనకు వెనక్కి చూసుకుంటే ఎలా మనం పురోభివృద్ధిలోకి వచ్చాము అనే సంగతి మనకు తెలుస్తుంది. అంతేగాని ఇతరులతో పోల్చుకున్నప్పుడు వాళ్ళ వ్యవహారం, వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ స్థితిగతులు వేరే ఉంటాయి కనుక ఎప్పుడైతే నువ్వు పోల్చుకుంటావో ఆ పోల్చుకున్న తర్వాత నుంచి నీ దగ్గర ఒక రకమైన ఆరాట పోరాటం పెరుగుతుంది. అది మాత్రం పనికిరాదు అంటాడు. కాబట్టి ఎప్పుడో చెప్తాడు శుద్ధాల అశోక్ తేజ్ చెప్పాడు, ఒకటే జననం ఒకటే మరణం, గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు అని.
ఈ విప్లవాన్ని సృష్టించడానికి కానీ చైతన్యాన్ని సృష్టించడం కోసం కానీ సినిమా కవులు మావులు వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద పదజాలంతో రాస్తూ జనాన్ని తీవ్రతకు గురి చేసేటట్టు చేస్తున్నారు. కాబట్టి ఈ ప్రయత్నం అనే మాట, ఉద్యోగం లేనివాడు నిరుద్యోగి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తాడు, ఉద్యోగం చేస్తున్నవాడు ప్రమోషన్ కోసం ప్రయత్నం చేస్తుంటాడు. ఈ ఉద్యోగం నుంచి వ్యాపారానికి వెళ్ళవలసిన వాడు దీని మీద ఎత్తుగడ అనుభవం ఎలా పనికొస్తుందా, అంతకంతకి మనం పరిస్థితులు మీట్ కావటం ఎట్లాగా అనుకుంటారు. ఎలాగో కడుపు నిండిన వాళ్ళు కానీ, అంటే కాస్త కొంచెం సంపాదించిన వాళ్ళు కానీ, ఒక ఉద్యోగం చేసి రిటైర్మెంట్లో ఉండి కొంత డబ్బుతో వడ్డీతో కానీ పెన్షన్తో కానీ జీవిస్తున్న వాళ్ళు కానీ నిక్షేపంగా ఉంటారు. ప్రయత్నం అక్కర్లేదులే అనుకుంటారు. కానీ వాళ్ళు అక్కర్లేదులే అనుకున్నంత మాత్రాన వాళ్ళలో ఉండేటువంటి ప్రజ్ఞను కానీ తేజస్సును కానీ మేధస్సును కానీ ఏదో ఒక రూపంలో మంచి కార్యక్రమానికి కర్మకి వినియోగించాలి. ఖాళీగా ఉండకూడదు. అంటే ఈ కర్మ, ఈ ప్రయత్నం అనేది సమాజ హితం కోరుతూ చేస్తూ ఉండాలి. కానీ చనిపోయేంత వరకు జరుగుతూనే ఉండాలి. జరుగుతున్నట్టు కనిపిస్తున్నా కానీ అప్రయత్నంగా జరిపినప్పుడు ఎటువంటి భేదం కానీ బాధ కానీ వేదన కానీ దాంట్లో ఉండవు అని నేను అనుకుంటున్నాను. అట్లాగే ఈ యువత కూడా దేనికోసం, ఎందుకోసం పోరాడుతున్నాం, ఎవరితో మనం పోల్చుకుంటున్నాం అని కొంత వయసు వచ్చేంత వరకు కూడా పెళ్లి చేసుకోకుండా కొంతమంది ఆగుతున్నారు. ఓకే, 30-34 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా వాడు నెలకి 40,000 50,000 రూపాయలు సంపాదిస్తూ ఇంకా అంటున్నాడు నా కాళ్ళ మీద నేను ఇంకా నిలబడలేదని. నువ్వు నిలబడిన తర్వాత 40 ఏళ్ళు రావచ్చు, ఆ తర్వాత పెళ్లి వయసు దాటిపోవచ్చు. అయినా కానీ ఈ పరుగు పందెంలో వివాహానికి, వయసుకి, ఆర్థిక సంబంధాలకి, పెళ్లి కూతురికి వీటికి ఎప్పుడైతే పొంతన పెట్టుకుంటూ ఉంటాడో అపమార్గంలో పడినట్లు లెక్క. ఇవన్నీ కూడా మనకు కాస్త పెద్దయిన వాళ్ళకి, సంసార జీవితంలో అనుభవించి ఒడినబడిన వాళ్ళకి కాకుండా యువతకి ఆపాదించడం, యువత స్వయంగా తెలుసుకోగలిగే మార్గాన్ని మనం సూచించడం చాలా అవసరమైన విషయం. అందుకనే మన సత్సంగంలో కూడా ఎక్కువ మంది నేను రిక్వెస్ట్ చేస్తుంది యువత పాల్గొని వాళ్ళ స్పందన తెలియజేయాలని చెప్పేసి మరొకసారి మనవి చేసుకుంటున్నాను. కాబట్టి పాజిటివ్ స్ట్రెస్తో ఉన్నప్పుడు ఆ ప్రయత్నం సఫలీకృతం అవుతుంది. కాకపోయినప్పటికి కూడా వేదన అనేది ఉండదు. నెగిటివ్ స్ట్రెస్తో ఎప్పుడైతే ఇతరులకు అపకారం జరగాలి, ఆధిపత్యం వహించాలి అనుకున్నప్పుడు తెలియకుండానే అది మనకు కూడా అపకారం జరుగుతుంది. ఎప్పటికైనా సరే మనల్ని వెంటాడుతుంది. ఈ వాస్తవాన్ని కానీ దృష్టిలో పెట్టుకుంటే ఎప్పటికప్పుడు ఈ రోజు వరకు ఎలా జీవించగలగాలి, ఆయన ఇందాక బాగా చెప్పారు రామకృష్ణ గారు. మనం పరుగులు పెడుతూ ఉంటే మన గురించి మనం ఎప్పుడు ఆలోచించుకుంటాం? ఎప్పుడు ఆలోచించం. మన గురించి మనం ఆలోచించుకునే సమయాన్ని కేవలం 15 నిమిషాలు కూడా చేయం. కళ్ళు మూసుకొని శూన్య వదనంతో కానీ మనసులో ఆలోచనలు లేకుండా కానీ ఉండటానికి చేసే ప్రయత్నానికి ఎవరు కూడా ప్రయత్నం చేయరు. ఏదో ఒకటి తెలుసుకోవాలి, ఆరాటపడాలి, దాని గురించి మళ్ళీ కొత్తగా ఏదో చేయాలి అనుకుంటాము. కాబట్టి ఎప్పుడు కూడా నిన్ను నువ్వు పరిశోధించుకుంటే అగాధము జలనిధిలోన ఆణిముత్యం ఉన్నట్లే శోకాన మరుగున దాగి సుఖమున్నదిలే అని శ్రీశ్రీ చెప్పినట్టుగా మన అంతరంగంలోనే బ్రహ్మాండమైనటువంటి విషయాలు అనేకం ఉన్నాయి. ఆత్మను స్ఫురిస్తే గొప్ప జడ్జిమెంట్ మనకే వస్తుంది. ఎవరి దగ్గర నుంచి సూచన సలహాలు తీసుకోవాల్సిన పని లేదు. అంటే అంటారు మీరు ఆత్మ దాకా వెళ్ళట్లేదు కనుక, మీలో మీరు చర్చించుకునే అవకాశం లేదని మీరు అంటున్నారు కనుక దయచేసి మీతో కొన్ని సంభాషణల్ని అనుభవం ద్వారా పంచుకోవడానికి మీ ముందుకు వచ్చాను నేను. మీరు నేను చెప్పిన విషయాలను సావధానంగా ఆలకించండి. సావధానత అనే దానికి నాకు టైం లేదంటున్నారు. బస్సులో వెళ్ళేటప్పుడు, రైల్లో వెళ్ళేటప్పుడు, నిద్రపోతున్నప్పుడు, మధ్యాహ్నం టైంలో విశ్రాంతి తీసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే మిమ్మల్ని గురించి మీరు ఆలోచించుకోవటానికి తగిన సమయం ఉంది. లేదని మాత్రం వంక చెప్తున్నారు. అది పొరపాటు. మీకు సమయం చేసుకోవాలి, తను తాను తెలుసుకోవాలనే లక్ష్యం మనకు లేదు. అది ఒక్కదాన్ని కప్పిపుచ్చుకుంటే ఓకే మిమ్మల్ని మీరు మోసపుచ్చుకున్నట్టే అని చెప్పారు. చాలా సత్యాలు మనం విషయాలు తెలుసుకున్నాం ఈ సత్సంగం ద్వారా. చాలా సంతోషం. థ్యాంక్ యూ. ఈ అవకాశం కల్పిస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు. నమస్తే డాక్టర్ సివి రావు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ షేరింగ్. ఇంకెవరైనా మాట్లాడతారండి? శాస్త్రి గారు. నమస్కారం సార్. నమస్తే శాస్త్రి గారు. సార్ కృష్ణమూర్తి గారు, సెల్ఫ్ నాలెడ్జ్ ఒకటి, కాన్స్టెంట్ అవేర్నెస్ వల్ల ఒకటి, తర్వాత మనకి కాన్స్టెంట్ అవేర్నెస్ వల్ల మనలో ఉండేటువంటి అనేక రకమైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతుంటాయి. ఆ పరిస్థితులతో మనం ఎదుర్కోకుండా వాటిని సహనంతో భరిస్తూ ముందుకు పోతూ ఉన్నట్లయితే
మనకి చాలా అవగాహన పెరుగుతుంది. ఈ అవగాహన వల్ల మనకి ఎంతో ట్రాంక్విలిటీ అంటే ప్రశాంతత ఒకటి లభిస్తుంది. బాధ ఒకటి వస్తుంది, ఆ బాధను భరించడం నేర్చుకోవాలి. ఆ బాధను భరించగలిగినప్పుడు మాత్రమే ఇది సాధ్యం అవుతుంది. ఇంకోటి మనలో ఒకసారి శూన్యభావం ఏదో శూన్యత ఉండిపోయిందా అని అనిపిస్తుంటుంది. దాంతో కూడా మనం ఆ శూన్యభావాన్ని కూడా భరించడం రావాలి. వచ్చినప్పుడు మాత్రమే మనం ముందుకెళ్ళాలి. దాన్ని తప్పించుకోవడానికని ఇప్పుడు మనలో ఏదో ఖాళీగా ఉంది, ఏదో తప్పించుకోవడానికి చూసి ఒక పని కాకపోతే ఇంకో పని, ఇంకో పని కాకపోతే ఇంకో పని, పుస్తకాలు చదవడం, లేకపోతే టీవీ వాచ్ చేయడం, మరొకటి ఇలా పెట్టుకున్నట్లయితే అక్కడ మనలో ఎస్కేపిజం అనేది వస్తుంది. ఆ ఎస్కేపిజం నుంచి పోగొట్టుకోవాలంటే మనం మరో పని చేయకుండా మనం ఏ పరిస్థితికి గురవుతున్నాం ఆ పరిస్థితిని గమనిస్తూ ఉండాలి. గమనిస్తూ ఉన్నప్పుడే మనలో ఒక రకమైనటువంటి పెయిన్ మాత్రం క్రియేట్ అవుతుంది. అది ఇష్యూడ్ తప్పించుకోలేం. ఆ పెయిన్ లో ఉన్నప్పుడే మనం భరించగలిగే శక్తి పెరుగుతుంది, ఓర్పు పెరుగుతుంది. దాంతో పాటు అవగాహన శక్తి కూడా మనకి పెరుగుతుంది. తర్వాత ఈ విధంగా ఉన్నట్లయితే మనకి ఎక్స్ట్రాడినరీ ట్రాంక్విలిటీ వస్తుంది. అంటే ఇలాగ మనం ఆ పరిస్థితులను ఎదుర్కొంటూ వచ్చే కష్టాలంటే ఏ రూపంలో కష్టాలు, బయట మనకి సమాజపరంగా వచ్చే కష్టాలు అయి ఉండొచ్చు, మానసిక పరంగా వచ్చే కష్టాలు అయి ఉండొచ్చు. కష్టాలంటే మనము సంతులనం చేసుకోలేకపోవడం, బ్యాలెన్స్ చేసుకోలేకపోవడంలో వచ్చే కష్టాలు అయి ఉండొచ్చు. వాటిని మనం భరించడం రావాలి. ఆ భరించడం వచ్చినప్పుడు మనకి ఇంకా వాటిని టాలరేట్ చేసే శక్తి వచ్చేస్తుంది, అవేర్నెస్ బాగా పెరుగుతుంది. అప్పుడు మనకు ఒక ప్రశాంతత వస్తుంది. ఆ ప్రశాంతత వచ్చినప్పుడు మనకి ఏమవుతుందంటే అది అండర్స్టాండింగ్ డెవలప్ అవుతుంది. ఏ పరిస్థితి వచ్చినా ఫ్యూచర్లో మనకి ఈ బాధని వీటిని అన్నిటిని బాగా అనుభవించడం వల్ల మనకి అవగాహన పెరుగుతుంది. అవగాహన పెరగడం వల్ల ఇటువంటి పరిస్థితి వచ్చినా కూడా మన మీద ఏ విధమైనటువంటి ప్రభావం చూపదు. కాబట్టి ప్రాక్టికల్ లైఫ్లో ఇది చాలా ఇంపార్టెంట్. యువకులుగా ఇప్పుడు మనం ముందుగా సివి రావు గారు చెప్పినట్టుగా చాలా ప్రాక్టికల్గా చెప్పారు ఆయన లైఫ్ గురించి. మనకు లైఫ్లో చాలా వస్తుంటాయి. ప్రయత్నం లేకుండా మనం జీవించలేం. ప్రయత్నం చేస్తాం. ప్రయత్నం ఏంటంటే ప్రాక్టికల్ లైఫ్లో అవసరం అవుతుంది. కానీ వ్యక్తిగతంగా మానసికంగా మనకు ప్రయత్నం ఎటువంటిది, మనం ఎటువంటి స్థితిలో ఉన్నాం, మన మనసు ఏ విధంగా పనిచేస్తుంది, మన వ్యక్తిత్వం ఏ విధంగా పనిచేస్తుంది, ఈ వ్యక్తిత్వం ద్వారా తోటి వారిలో కూడా ఏ విధమైనటువంటి అవగాహన కలుగు చేయగలుగుతాము, ఇవన్నీ చూసుకోవాలంటే మన పెయిన్ఫుల్ సిచ్యుయేషన్స్ తప్పనిసరిగా వస్తాయి. బాధే సౌఖ్యం అని భావన రానిపోయని కవి చెప్పినట్టుగా బాధే మనకి చాలా అండర్స్టాండింగ్ డెవలప్ చేస్తుంది సార్. ఇది నా అవగాహన సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ శాస్త్రి గారు. వెంకటేశ్వరరావు గారు మాట్లాడతారా? లేదు సార్, ఈ రోజు వింటున్నాను, నేను మాట్లాడడానికి ఏమీ లేదు. సరే, అప్రయత్నంగా మాట్లాడండి వెంకటేశ్వరరావు గారు. నేను మీరు అందరూ మాట్లాడుతున్నప్పుడే సడన్ గా నాకు ఏదైనా ఐడియా వస్తే అది మాట్లాడుతూ ఉంటానండి. ఈవేళ నాకు ఏమీ రాలేదు సార్. థ్యాంక్ యూ. ఓకే, వెల్కమ్. ఇంకెవరైనా మాట్లాడతారండి? వచ్చిన వాళ్ళు ఉంది కదా సార్? ఉందండి. వచ్చిన వాళ్ళు అయితే సార్ చక్కటి ప్రశ్న ప్రాక్టికల్ లైఫ్ మీద స్పందన ఫైండ్ అవుట్ చేసి సార్. అంటే రాఘవేంద్రరావు గారు ఏదో క్వశ్చన్ వేశారు. రాఘవేంద్ర గారు బెంగళూరు అనుకుంటాను. హలో అండి, నమస్కారం. అందరికీ నమస్కారం అండి. నమస్తే అండి. మీ ప్రశ్న ఏంటి? నేను ఈ గ్రూప్ కి ఇదే ఫస్ట్ టైం అండి, కొత్త అండి. కానీ నాకు చాలా ఏళ్ళగా నుంచి లోపల ఒక రకమైన ఫీలింగ్ ఉంటుంది. అసలుకి నాకు ఇప్పుడు 35 ఏళ్ళండి. నేను ఏం చేస్తున్నానో చిన్నప్పటి నుంచి మళ్ళీ ఇప్పుడు కూడా అదే రిపీటెడ్ గా అదే రకంగా చాలా సార్లు చేస్తున్నాను.
అంటే నాలెడ్జ్ అనేది ఏదో ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది కానీ బట్ ఏదో సంథింగ్ నాకు ఏది ఇది ఇన్ఫర్మేషన్ అనేది నాకు అంటే అవుట్ సైడ్ నాలెడ్జ్ అనేది నాకు సరిపోవట్లేదు, నాలో ఏదో జరుగుతుంది అది తెలుసుకోవాలి అని ఒక తపన చాలా ఉంటుంది. అదే విధంగా నాకు ఈ అంటే ఇప్పుడున్న లైఫ్ స్టైల్ కి వీటికి ఇమిడిపోయిన వ్యక్తిని నేను కూడా. ఎలా అంటే ఎక్కువ అంటే ఫ్యూచర్ గురించి ఆలోచించడం, వాళ్ళ లైఫ్ ని సెటిల్ చేయడం, పిల్లల లైఫ్ సెటిల్ చేయడం. నాకు ఇప్పుడే ఒక పాప పుట్టింది, 2 ఏళ్ల పాప. సో వాళ్ళకి సెటిల్ చేయడం, వీటిల్లోనే నేను పరిగెత్తు ఏమవుతుంది అంటే నా మైండ్ అంతా ఒక రకంగా యాంగ్జైటీతో ఇట్లా లేకపోతే అట్లయిపోతుంది అని విపరీతమైన ధోరణిలోకి వెళ్ళిపోతుంది. నేను క్లాసులకు అటెండ్ అయినప్పుడు కానీ ఇట్లాంటి ఏదైనా అంటే ఇది ఎఫర్ట్ తోనే చేసేది, బట్ మళ్ళీ నాకు ఇలాంటి స్థితే ఉంటూ ఉంటుంది. ఇది ఒక రకంగా నాకు ఎలా అవుతుందంటే మళ్ళీ రిపీటెడ్ గా ఇలాగే వెళ్తూనే ఉంది లైఫ్ అంతా ఇంకా. సో వితౌట్ ఎఫర్ట్ అంటే ఈ స్థితి నుంచి నేను అంటే ఎలా చేసుకోవాలి, నాకు ఒక పాత్ అన్న ఏదైనా ఒక దారి కనిపించాలని ఒక దీంతో నేను ఈ క్వశ్చన్ వేసాను యాక్చువల్గా. ఇప్పుడు శ్రద్ధగా వినండి రాఘవేంద్ర గారు. ఓకే అండి. ఉన్న స్థితి ఏదైతే ఉందో మీరు డిస్క్రైబ్ చేశారు. ఆ స్థితి చాలా మందిలోనే ఉంది. అయితే ఈ స్థితి నుంచి మరొక స్థితిని కోరుకొని ప్రశాంతమైన ఆనందమైన జీవితం, స్ట్రగుల్ లేని జీవితం ఒకటి కావాలి అని ఎవరికి పుడుతుంది? స్ట్రగుల్తో ఉండే వాళ్ళకి అది పుడుతుంది. అంచేత ఆ స్ట్రగుల్ నుంచి ప్రశాంత స్థితికి వెళ్ళాలి అని ఒక ప్రయత్నము సాగుతుంది. అంటే బికమింగ్, అంటే ఐ వాంట్ టు బికమ్ దట్, ఐ వాంట్ టు హ్యావ్ పీస్, ఐ వాంట్ టు హ్యావ్ దట్ లవ్, ఐ వాంట్ దట్ ట్రాంక్విలిటీ, ఐ వాంట్ దట్ పీస్ ఆఫ్ మైండ్ అని ఒక ఆరాటము, మళ్ళీ ఒక ప్రయత్నం దాని వైపు. ఎవరేం చెప్తారో అది అర్థం చేసుకుని ముందుకు వెళ్తాము. ఎలా చేయాలి, ఏం చేయాలి అనేటువంటి ఒక ప్రశ్న పుడుతుంది. ఆ ప్రశ్నలో నుంచి ఒక ప్రయత్నం పుడుతుంది. అయితే ఏ ప్రయత్నం వల్ల, ఏ సాధన వల్ల ఉన్న స్థితి నుంచి మనం లేని స్థితి వైపు ప్రయాణం చేస్తే అది మరింత కాన్ఫ్లిక్ట్ గురవుతున్నాం అన్నమాట మనం. అంటే ఉన్న స్థితిని అర్థం చేసుకోవడంలోనే ఆ ఉన్న స్థితి నుంచి విడుదల కలుగుతుంది. ఉన్న స్థితిని నుంచి ఇంకొక స్థితిని ఆశించడంలో మరింత సంక్షోభము, మరింత దుఃఖము, మరింత భయము, మరింత ఆందోళన, మరింత సంఘర్షణ కలుగుతాయి. కాబట్టి ఉన్న స్థితి అంతమవడం కావాలి కానీ లేని స్థితిని తెచ్చుకోవడం కాదు. ఉన్న స్థితి యొక్క అంతమే లేని స్థితి యొక్క సంభవం. కాబట్టి ఉన్న స్థితి నుంచి అంతం అవ్వటం అనేది ఎలాగ, అదొక్కటే మనం చూస్తే చాలు, లేని స్థితి గురించి ఆలోచించక్కర్లేదు. ఈ ఉన్న స్థితి దుఃఖాన్ని, బాధని, అసహనాన్ని, తర్వాత గందరగోళాన్ని, ఒక అశాంతి స్థితిని, ఒక యాంత్రిక స్థితిని కలిగిస్తున్నాయని మనం చూడగలుగుతాం ఈ ఉన్న స్థితి. సో ఆ ఉన్న స్థితి ఎక్కడి నుంచి పుడుతుంది అని చూస్తే మనకి ఒక రకమైన అభద్రతా భావం మన మీద మనకి ఉంది. అది ఎందుకు వచ్చిందంటే ఒక ఒంటరి బ్రతుకు మనం జీవిస్తున్నాం. అంటే మనలో ఒక శూన్యత, ఒక ఖాళీతనం, ఒక గుల్లబారినతనం మనలో ఉన్నాయి. అంటే అది ఏంటి అంటే అది ఎలా తెలుస్తుందంటే మనం ఖాళీగా ఉన్నప్పుడు ఒక విసుగు కలుగుతుంది, లేదా మామూలుగా ఏదైనా ఒక డ్యూటీలో ఉంటే ఇది ఎన్నాళ్ళు నిలబడుతుందో, ఇంకా మంచి ప్రయత్నం చేయాలి, నా కుటుంబం నుంచి ఇలాంటి ఒక స్థితి నుంచి ఆ స్థితికి మారాలి, లేకపోతే మరేదో చేయాలి అని ఒక అభద్రతా భావం నుంచి ఒక కోరిక, ఒక ఆశ, తర్వాత తాపత్రయం, ఇవన్నీ పుడతాయన్నమాట. ఈ అభద్రతా భావానికి కారణం సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీ. అంటే ఒక రకంగా అది ఏం చెప్పాలంటే
ఒక శూన్యత మనలో ఉంది. అంటే ఒక ఖాళీ కుండ ఉందనుకోండి, అది ఎప్పుడూ నింపబడాలనే కోరుతుంది. కానీ ఒక నిండు కుండ తిరిగి తిరిగి నింపాలని కోరదు. ఎందుకంటే అది పూర్తిగా తన పీక వరకు నిండే ఉంది. కాబట్టి మళ్ళీ తిరిగి జలం పోసినా ఏది పోసినా కిందకి ఒలికిపోతుంది తప్ప దానిలోకి వెళ్ళలేదు. కాబట్టి నిండుకుండగా మన మనస్సు లేదు, శూన్యతలో ఉంది. మనం శూన్యతలో ఉన్నాము. అంటే ఒక ఒంటరితనాన్ని అనుభవిస్తున్నాం. ఒంటరితనం అంటే మనం మన తాలూకా చింతనలో, మన అభివృద్ధి కోసం, మన తాలూకా ఒక పరిస్థితి లో గతం నుంచి ఇప్పుడు ఎలా ఉన్నాం, ఇక్కడి నుంచి భవిష్యత్తుకి ఎలా వెళ్ళాలి అని ఈ ప్రస్తుతం గతం గురించి భవిష్యత్తు గురించి నిరంతరం ఆలోచనతో ఉంది. కాబట్టి ఈ ఆలోచనతో ఉన్నటువంటి ప్రస్తుతం ఏదైతే ఉందో అది ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంది. ఆ ప్రస్తుతంలో ఒక ఆలోచన కొనసాగుతూనే ఉంది. ఈ ఆలోచన ఏం చేస్తుందంటే ఏదో పరుగులు తీసి తాపత్రయం, ఆరాటం, పోరాటం, బాధ, దుఃఖం ఇటువంటి దానిలోకి పరిగెడుతుంది అన్నమాట. ఈ ఆరాట పోరాటాలు ఇక్కడి నుంచి జరుగుతున్నాయి. అంటే సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీ ఆఫ్ ది సెల్ఫ్, అంటే నేను అనే స్వీయ కేంద్రం నుంచి ఆ ఆరాట పోరాటాలు జరుగుతున్నాయి. ఆ నేను అనే స్వీయ కేంద్రమే ఒంటరితనం అన్నమాట. ఎందుకంటే అది ఎప్పుడు కూడా ఒక నిశ్శబ్ద స్థితిని వహించలేకపోతుంది. ఆ నిశ్శబ్ద స్థితే పరిపూర్ణ స్థితి. అయితే ఆ నిశ్శబ్ద స్థితి శూన్య స్థితి కాదు, ఖాళీ కాదు, అది పూర్తి సంపూర్ణ స్థితి. అయితే ఈ ఖాళీ స్థితి నిశ్శబ్ద స్థితికి సంబంధించింది కాదు. ఈ ఖాళీ స్థితి ఏంటి అంటే ఒక విసుగు, ఒక భయం, ఒక ఆందోళన, తర్వాత ఒక తాపత్రయం, తర్వాత ఒక ఇన్సఫిషియన్సీ, ఒక కొరత, ఒక అపరిపూర్ణత, ఇవన్నీ కలిగి ఉన్నటువంటి ఒక స్థితి అన్నమాట. అది మనస్సులో ఉన్నటువంటి ఆ స్థితి. ఆ స్థితి నేనే ఆ స్థితి అన్నమాట. కాబట్టి నాలో పోతున్న ఈ శూన్య స్థితి, ఈ ఖాళీ స్థితి, ఈ డొల్లతనం, తర్వాత ఈ అపరిపూర్ణ స్థితి, ఈ అన్నిటికీ కారణమవుతుంది. ఇది అభద్రత నుంచి పుడుతుంది, భద్రతను ఆశిస్తుంది. ఈ అభద్రత దీనిలో ఉందన్నమాట. కాబట్టి మనం ఏం చూడాలి అంటే మనలో పోతున్న ఈ అభద్రత అంశాన్ని, అంటే మనలోని ఏదో ఒకటి ఇలా చేయాలి అలా చేయాలి అనే విషయంలో మీరు చెప్పిన దాంట్లో అందరి మనసులో నేను ఉన్నప్పుడు, నేను ఉంటున్న మనస్సుల్లో అన్నిటిలోని కూడా మనస్సే ఆ గందరగోళ స్థితిని సృష్టిస్తుంది అన్నమాట. కాబట్టి చూడవలసింది ఎక్కడ అంటే గందరగోళం లేని స్థితిని మీరు చూడలేరు, ఎందుకంటే అది మనస్సుకు తెలియదు. కానీ గందరగోళం ఉన్న స్థితి ఏదో మనస్సుకు తెలుసు, ఘర్షణ ఉన్న స్థితి ఏదో మనసుకు తెలుసు, ప్రయత్నం ఉన్న స్థితి ఏదో మనసుకు తెలుసు, కోరిక ఉన్న స్థితి ఏదో మనసుకు తెలుసు. అంచేత అదే ఉన్న విషయం అన్నమాట. దట్ ఈస్ ది వాట్ ఈజ్ అంటారు కృష్ణుడు. సో ఆ ఉన్నదాన్ని మార్పు చేయాలని కానీ, దాన్ని అణగదొక్కాలని కానీ, దాని నుంచి పారిపోవాలని కానీ, మనం ప్రయత్నంతో ఏదో సాధిద్దామని కానీ మీరు ఉన్నదాని నుంచి ప్రయత్నిస్తే ఉన్నది ఎప్పుడూ మీకు అర్థం కాదు. ఉన్నది అర్థం కానంత కాలం ఈ ప్రయత్నము, ఈ ఘర్షణ, ఈ సంఘర్షణ, మళ్ళీ అసంతృప్తి ఇవన్నీ ఉంటాయి. ఉన్నది ఎప్పుడైతే మీరు అవగాహన చేసుకున్నారనుకోండి, అవగాహన అయిందనుకోండి, మీరు అప్పుడు సంతృప్తి చెందిన ఒక మనిషి అన్నమాట. సంతృప్తి అనేది ఏ మానవుడికైనా ఉన్నదాన్ని అర్థం చేసుకోవడం వల్ల కలుగుతుంది. కాబట్టి ఉన్నది అవగాహన చేసుకోవాలి అంటే ఉన్నదాని యందు ఒక ఎంపిక లేని ఎరుక కావాలి. అది ఏంటి ఎంపిక లేని ఎరుక అంటే ఏంటి అంటే ఉన్నదాన్ని వద్దనకూడదు, ఉన్నది కొనసాగాలని అనుకోకూడదు, ఉన్నదాని నుంచి పారిపోవాలని కాదు, ఉన్నది మంచిది, ఉన్నది చెడ్డది అని అభిప్రాయంతో కాదు, ఉన్నదాని మీద విశ్లేషణ చేయడము కాదు. కానీ ఏది ఉందో దాన్ని మీరు నిశ్శబ్దమైనటువంటి స్థితిలో ఏ జోక్యము లేకుండా ఉన్నదాన్ని ఉన్నట్టుగా, అంటే దాని మీద ఎటువంటి ప్రమేయము లేకుండా
ఉన్నది ఉన్నట్టుగా కేవలం ఉదాసీనమైన ఎరుకతో చూడగలరా అని మీరు చూడండి. నేను అలా చూడగలను. ఆ చూస్తున్నప్పుడు మీకు ఏదైనా ఒక ప్రయత్నం వచ్చి, లేదా ఏదైనా ఒక విశ్లేషణ వచ్చి, లేదా ఏదైనా ఇది ఉండకూడదు, ఇది ఉండాలి, ఇది మంచిది, ఇది చెడ్డది అని ఏదైనా ఒక అభిప్రాయం వచ్చి ఇంటర్ఫియర్ అవుతున్నప్పుడు, ఆ ఇంటర్ఫియరెన్స్ అవుతున్న అభిప్రాయాన్ని, ఆలోచనని చూడండి. అది ఆగిపోతుంది. సో ప్రతి విషయం మీరు అప్రమత్తంగా ఉండి ఉన్న దాని మీద ఏ జోక్యము లేకుండా, ఏ ప్రమేయము లేకుండా ఆ కలుగుతున్న అసంతృప్తిలోనే, ఆ అభద్రతలోనే, ఆ ఒంటరితనంలోనే, ఆ అందులో ఉండే గుల్లబారిన తనములోనే, ఆ శూన్యతలోనే ఏం జరుగుతుంది, ఆ లోపల బాధ ఏంటి, అది ఏదో చేయాలని, ఏదో పొందాలని, ఏదో అంటుందన్నమాట. ఏదో చేయాలని అది ఉరుకుతుంది లోపట. ఎందుకంటే అది ఏదో ఒకటి అవ్వాలనేటువంటి ఒక కోరిక బలీయంగా ఉంటుంది అందులో. సో కాబట్టి దాన్ని ఉదాసీనంగా చూడండి. అంటే ఎంతవరకు దానితో మనం ప్రయాణం చేస్తున్నాము, దాని నుంచి ఇంకో కొత్త దానికి వెళ్ళాలనే ప్రయత్నం అక్కడి నుంచే కలుగుతుంది. సో అందుకని మనం ఆ వాట్ ఈజ్ని, ఉన్నదాన్ని సరిగ్గా చూడడానికి అవకాశం లేకుండా అవుతుంది అనమాట. ఇంతకుముందు చాలా మంది స్పీకర్స్ కూడా ఈ విషయం మాట్లాడారు కదండి, విన్నారు కదండి. సో అప్పుడైతే అదన్నీ డిస్ట్రాక్షన్స్. అంటే ఎప్పుడైతే ఈ ప్రయత్నంలో మనం ముందుకు వెళ్ళాలని చూస్తున్నామో అప్పుడు ఉన్నది డైరెక్ట్గా, అంటే నేరుగా చూసే అవకాశం మనకు పోతుందన్నమాట. కాబట్టి అదేది లేకుండా ఏముంది, ఏం జరుగుతుంది నాలో అని తక్షణం అక్కడ ఉండేటువంటి ఆ ప్రస్తుతంలో మీరు నిశ్శబ్దంగా ఉన్నది ఏంటి అనేది చూస్తున్నప్పుడు దాని అవగాహన కలుగుతుంది. ఈ అవగాహన ఎప్పుడైతే కలిగిందో, అంటే సీయింగ్ ద ఫాల్స్ ఎస్ ఫాల్స్, దట్ ఈస్ ద అండర్స్టాండింగ్. అంటే అది నిజంగా అది ఒక ప్రమాదకరమైన విషయం. ఉన్నదాని నుంచి పారిపోవడం, ఈ ప్రయత్నంతో లేదా ఏదో అవ్వాలని చేయాలి, ఘర్షణ మిగులుతుంది, అశాంతే మిగులుతుంది, ఏం పొందినా అసంతృప్తే మిగులుతుంది. సో ఇదేంటి, ఇట్ ఈస్ అ ఫాల్స్, ది ఎఫర్ట్ ఈస్ ఫాల్స్. సో అందుకని ఆ ఎఫర్ట్లో ఉండేది ప్రయాణం, దాని ముందుకు దాని నుంచి పారిపోవాలనే చేసేది ఇదంతా ఫాల్సే కదా. ఇది ఉన్నది ఇదే కదా, ఉన్న దాంట్లో ఇదే కదా ఉంది అని మీరు అలా చూడగలగాలన్నమాట. ఎప్పుడైతే ఆ ఉన్నదాన్ని చూడగలుగుతారో, దాంట్లో ఏ రకమైన వ్యాఖ్యానము చేయరో, క్లియర్గా ఏ అభిప్రాయం లేకుండా, అంటే ఇది వరకు మీకున్న గత అనుభవాలు, గత జీవితంలో ఉండేటువంటి జ్ఞానం అనే కళ్ళద్దాల్ని తీసేసి కేవలం నేరుగా అసలు ఏం జరుగుతుందని కొత్తగా ఒక విషయాన్ని చూసిన విధంగా మీరు దాన్ని చూస్తారు. ఈ రోజే, ఇప్పుడే, ఈ క్షణమే కొత్తగా చూడగలిగితే అప్పుడు ఆ ఉన్నది తనలోని ఉన్నటువంటి ఒక నిజాన్ని, లేదా తనలో ఉన్న అసత్యాన్ని బయట పెడుతుంది. అప్పుడు తనలో ఉండే నిజం కూడా బయటపడుతుంది. కాబట్టి ఎప్పుడైతే ఆ సత్యాన్ని, ఆ అసత్యాన్ని రెండింటినీ మీరు చూడగలుగుతారో దాంట్లో, అప్పుడు దానిలో నుంచి మీరు తప్పకుండా బయటపడగలుగుతారు అన్నమాట. దీని నుంచి ఏ రకంగా మీరు ఏం చేస్తే ఇది పోతుంది అనే ఆలోచన నుంచి విముక్తులవుతారు. ఎందుకంటే ఆ ఆలోచనే మళ్ళీ భయానకమైనది, మళ్ళీ ప్రయత్నపూర్వకమైనది అవుతుంది. కాబట్టి ఉన్నది ఏంటి అనే విషయాన్ని మీరు ఏ జోక్యం లేకుండా, ఏ ప్రమేయం లేకుండా మీరు అక్కడే ఉంటే దాని నుంచి విడుదల అనేది జరుగుతుంది. అర్థమైందా రాఘవేంద్ర గారు? అర్థమైందండి. చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. రామకృష్ణ గారు నమస్కారం సార్. నమస్తే అండి. శర్మ గారు. అందరికీ నమస్కారం అండి. నాకు చిన్న ప్రశ్న ఏం లేదు. ఇప్పుడు విద్యార్థులందరికీ కూడా పరీక్షా సమయం అండి. ఇప్పుడు ఈ పరీక్షా సమయంలో విద్యార్థులందరూ, మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ అందరూ గందరగోళ స్థితికి, లేకపోతే అసహాయ స్థితిలోను, ఆరాటం, అనేక రకాలైన సార్ మాట్లాడండి. సో వాళ్ళలో ఒక తెలియని ఆరాటం, ఆందోళన, గందరగోళం, ఎలా రాస్తాము, పరీక్షలు బాగా చదువుకున్నా గానీ అని భయం కూడా చోటు చేసుకుంటుంది చాలా మంది విద్యార్థుల్లో. 100కి 90 మంది విద్యార్థుల్లో ఇలాంటి పరిస్థితిలో ఉంటారు. అయితే వాళ్ళు పరీక్షలు బాగా రాయాలి,
మీకు ఏ విధమైన ఇబ్బంది లేదు అని మనం ఏ రకంగా వాళ్ళని ప్రోత్సహించవచ్చు బాగా రాయడానికి? ఆ పరిస్థితి నుంచి వాళ్ళని మనం తప్పించి పరీక్షలు బాగా రాయగలరు మీరు అని ఏ రకంగా మనం సంబోధించగలం, ప్రోత్సహించగలం? ఒక్కసారి ప్లీజ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సో యువతకి ఇది ముఖ్యంగా పనికొచ్చే ప్రశ్న. శర్మ గారు ధన్యవాదాలు. ఒకటి ఏమంటే ఇక్కడ ఒక గోల్ అనేదిని మళ్ళీ కంపారిజన్ అనేదిని ఎడ్యుకేషనల్ సిస్టంలో ఇంక్లూడ్ అయ్యింది. ఇన్ ఆల్ అవర్ ఎడ్యుకేషన్ దేర్ ఇస్ కంపారిజన్ ఆఫ్ మార్క్స్, comparison of one student with the other, with the qualifications, with the cleverness, and also ఏమవుతుందంటే ఆ గోల్ పెట్టుకొని అది సాధించగలనా లేదా అనేటువంటి ఒక ఆరాటం నుంచి ఒక భయం పుడుతుంది. ఎక్కడైతే భయం ఉందో, ఎక్కడైతే ఈ ఆరాటం ఉందో, ఎక్కడైతే గోల్ గురించి ఒక ఆలోచన తీవ్రంగా జరుగుతుందో, అప్పుడు ఏమవుతుందంటే మనం ఏం చెప్పినా కూడా, చదవమని చెప్పినా ఏం చెప్పినా కూడా, అది అవసరమనే విద్యార్థికి తెలియచెప్పడానికి ప్రయత్నించినా కూడా ఒక భయంలో అతను ఉన్నాడు కనుక అవునా, అవుతుందా కాదా, పొందగలనా లేదా, రాయగలనా లేదా అనే సందిగ్ధావస్థతో ఉన్న భయంతో ఉన్నాడు కనుక అతను పూర్తిగా తన తాలూకా ఎనర్జీస్ అన్నిటినీ, తన బ్రెయిన్ అంతటినీ ఆ సబ్జెక్ట్ మీద ఫోకస్ చేయలేని పరిస్థితి తప్పకుండా ఏర్పడుతుంది. బికాస్ ఇట్ ఈస్ ఎ డిస్ట్రాక్షన్. అందుకని ఎప్పుడైనా భయం అనేది ఒక మనిషిలో ఉండే శక్తిని నిర్వీర్యం చేస్తుంది. కాబట్టి విద్యార్థులు దాదాపు అందరూ భయంతోనే ఉన్నారు. కాబట్టి ఇక్కడ భయం కాదు కావాల్సింది, కానీ విద్య మీద ఒక ప్రేమ, తర్వాత దాని యందు ఒక ఇష్టం కలగాలి. సపోజ్ నాకు ఇష్టం లేని పని మీద నేను ప్రయత్నం పెడితే అప్పుడు అది కాన్సన్ట్రేషన్ అవుతుంది. ఎప్పుడైతే ఏకాగ్రత అనేది ఉందో అక్కడ ఈ ఏకాగ్రత ఎలిమినేషన్ అన్నమాట. అంటే సో ఇష్టాలన్నిటినీ పక్కన పెట్టి ఒక విషయం మీద తనకి ఇష్టం లేకపోయినా దాని మీద ఫోకస్ చేయాలని ఒక ఉద్దేశం, ఒక కోరిక, అది అందులో ఒక ప్రయత్నం ఉంది. అందువల్ల ఏమవుతుంది, అది ఇట్ ఈస్ అన్ ఎఫర్ట్ టు ఎలిమినేట్ ఆల్ హిస్ లైకింగ్స్ అండ్ పుట్ అన్ ఎఫర్ట్ విచ్ హీ రియల్లీ డోంట్ లైక్. అంటే అసలు నిజంగా చదవాలి అనేటువంటి ఒక ఇది లేకుండా, నేర్చుకోవాలని ఇది లేకుండా, నేను కాన్సన్ట్రేషన్ అనేది పూర్తిగా చేయలేకపోతే నేను పరీక్ష తప్పుతాను అని పేరెంట్స్ యొక్క ప్రోత్సాహం అనండి, స్కూల్ ప్రోత్సాహం అనండి, ప్రతిమ అవసరాలు, పరిసరాల యొక్క అవసరాలు, ఇవన్నీ వాటి యొక్క ప్రభావం అనండి, ఏదైనా సరే ఎప్పుడైతే అన్నిటి యందు ప్రభావానికి అతను లోనై కాన్సన్ట్రేషన్ అనేది చేస్తాడో, ఏకాగ్రత పెడతాడో, ఆ ఏకాగ్రతలో కాన్ఫ్లిక్ట్ ఉంది. ఇప్పుడు ఒక స్టూడెంట్ క్లాస్ రూమ్లో కూర్చొని పక్కనే క్రికెట్ మ్యాచ్ అవుతుంది, ఒక ప్రొఫెసర్ తన తాలూకా ఒక టీచర్ ఏదో సబ్జెక్ట్, ఒక మ్యాథమెటిక్స్ ఏదో సీరియస్గా చెప్తుంటే అక్కడ 6 అక్కడ 4 ఏదో అవుతుంది, గోల్ అనిపిస్తుంది. ఇతనేమో చాలా ఇష్టం అన్నమాట క్రికెట్ అంటే, పక్క నుంచి అలాగే చూస్తూ ఉన్నాడు. ఇది టీచర్ గమనించారు, హెచ్చరిస్తారు. ఇలాగైతే నువ్వు పరీక్ష తప్పుతావు, శ్రద్ధగా మరొకసారి నేను చెప్పడం జరగదు, శ్రద్ధగా ఉండాలి. దేనికి మీ పేరెంట్స్ ఎంత ఖర్చు పెట్టుకుని ఇక్కడ తీసుకొని వచ్చారు, ఇక్కడ నువ్వెందుకు ఆ కిటికీ వైపు చూస్తున్నావు, నువ్వు చూడవలసింది అది కాదు, ఇటువైపు నీ శ్రద్ధగా ఆలకించాలని ఒక క్లాస్ తీసుకొని చెప్తారు. చెప్పిన కొంతసేపు నిగ్రహించుకొని అలాగే చూస్తాడు, వింటాడు, కానీ మనస్సంతా అటే ఉంటుంది. అయితే కాన్సన్ట్రేట్ చేయాలి అని అనుకుంటాడు, చేయలేకపోతుంటాడు. సో అందుకని ఇట్ బ్రింగ్స్ సో మచ్ కాన్ఫ్లిక్ట్ ఇన్ హిమ్. ఇన్ దట్ కాన్ఫ్లిక్ట్ హీ కెనాట్ లిసన్, హీ కెనాట్ అండర్స్టాండ్ ద టీచింగ్. సో అందుకని
అతనికి మ్యాథమెటిక్స్ మీద తీవ్రమైన అపేక్ష ఉందంటే తప్పకుండా ఏమవుతుందంటే ఈ కెన్ డిస్కవర్ సమ్ న్యూ థింగ్స్ ఇన్ మ్యాథమెటిక్స్ ఆల్సో. తర్వాత తన సబ్జెక్ట్ మీద గ్రిప్ రావడమే కాకుండా అండర్స్టాండింగ్తో కొత్త విషయాలను కూడా మ్యాథమెటిక్స్లో కనుక్కుంటాడు. పూర్వం ఏదో అన్సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే ఆ సాల్వ్ చేసే పరిస్థితి కూడా ఆయనకి క్రియేటివ్ మైండ్ ఫార్మ్ అవుతుంది. సో దట్ ఇష్టం అనేది ఒక సబ్జెక్ట్ మీద కలగాలి, కానీ మనం కలిగించలేము. సో అందుకని ఆ ఇష్టం యొక్క ప్రాముఖ్యతని మనం చెప్తే, అంతేగాని గోల్ కాదు, ఇష్టం అనేది ఉండాలి. సో ఆ ఇష్టాన్ని మనం కలిగించగలిగితే, ఆ ఇష్టం యొక్క అవసరాన్ని స్టూడెంట్కి పూర్తిగా తెలపగలిగితే, ఆ ప్రేమ యొక్క ఔన్నత్యాన్ని మనం తెలపగలిగితే అప్పుడు తప్పకుండా ఆ స్టూడెంట్ దానిలో కృతకృత్యుడు అవ్వగలడు. ఇంకొకటి ఏంటంటే, ఒక గులాబీ పువ్వు ఉందనుకోండి, ఆ గులాబీ పువ్వుని ప్రేమగా చూడాలి అనుకుంటూ, ఇష్టంగా చూడాలి అనుకుంటూ చూడలేము. ఆ గులాబీ పువ్వుని చూడడంలోనే ఒక ఆనందం కలుగుతున్నప్పుడు దాన్ని చూడకుండా ఉండలేము. అది ఇష్టం అన్నమాట. కాబట్టి అటువంటి ఒక ఇష్టం అతనికి కలిగింప చేయడమే ఒక టీచర్ యొక్క ప్రావీణ్యత, టీచర్ యొక్క ఒక సఫలీకృత కూడా, స్టూడెంట్ది కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అంటే పిల్లలు చిన్న పిల్లలు కదా, 16 16 17 18 ఈ వయసు వాళ్ళు కాబట్టి మనం చెప్పేది చాలా జాగ్రత్తగా మీరు అన్నట్టుగా ఇష్టాన్ని కలిగించడం అనేది కొద్దిగా అది చాలా సూక్ష్మ విషయాల నుంచి మనం ప్రేమతో చెప్పాలి. సబ్జెక్టే కాకుండా ఒక 15 నిమిషాలు దీని గురించి క్లాస్ తీసుకొని ఆ తర్వాత ప్రారంభించాలి క్లాస్. అదే సార్, దాని యొక్క ప్రాముఖ్యతని తెలియజేయాలి, మెల్లిమెల్లిగా స్ఫురింపజేయాలి, ఇవన్నీ వాళ్ళ మనసులో స్ఫురింప చేయాలి. అదే టీచర్ యొక్క కర్తవ్యం. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. చాలా బాగా చెప్పారు సార్. టీచర్గా మీరు స్టూడెంట్స్ యొక్క ప్రాబ్లం కూడా బాగా చెప్పారు రియల్లీ. కాకపోతే ఇక్కడ మనం చేయాల్సింది ఇంకోటి ఉంది. యాజ్ ఎ టీచర్గా వాళ్ళకి లైక్స్ డిస్లైక్స్ మనం ఈజీగా గుర్తుపట్టగలం. వాళ్ళని ఏంటంటే, మనకి ఎడ్యుకేషన్లో వచ్చేసరికి ప్రోవర్బ్ ఉంది, వీ కెన్ టేక్ ఏ హార్స్ టు ద పాండ్ బట్ వీ కెనాట్ మేక్ ఇట్ డ్రింక్. ఇక్కడ అదేంటంటే ఆ ప్రిన్సిపల్ని మనం ఉపయోగించుకొని చక్కగా ఇప్పుడు కష్టం కాకుండా ఇష్టంగా చేసేటట్టుగా ఆ సర్కమస్టెన్సెస్ క్రియేట్ చేయాలి. అది టీచర్ కొంచెం ఎక్స్ట్రాడినరీగా వర్క్ చేయాల్సి వస్తుంది. చేస్తే సక్సెస్ఫుల్గా మీరు అనుకున్న ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. రామకృష్ణ గారు చెప్పింది చాలా బాగుంది, చాలా చక్కగా చెప్పారు. అది మనకి పిల్లలకే కాదు సార్, పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా అదే ప్రిన్సిపల్ వర్తిస్తుంది. ఇప్పుడు ఆయన చెప్పింది ఏ పైనైనా మనం ఇష్టంగా చేస్తే కష్టం లేకుండా సులువుగా దాన్ని సాధించగలము అనే విషయాన్ని ఆయన చక్కగా చెప్పారు. అది ఇట్ ఈస్ అప్లికబుల్ ఫర్ ఎవ్రీబడి, ఈవెన్ ఫర్ అడల్ట్స్ ఆల్సో ఇట్ ఈస్ అప్లికబుల్ ఇన్ ఎవ్రీ ఎండివర్. ఏదైనా ఏ ప్రయత్నమైనా ఇష్టంగా చేస్తే అది సులభంగా సాధ్యపడుతుందని చక్కగా చెప్పారు. చాలా థ్యాంక్స్ అండి. రామకృష్ణ గారు మీరేం చెప్పాలనుకున్నారా? చెప్పిందని ఒక అంశం చెప్పాలనుకున్నాను సార్. ఇప్పుడు శర్మ గారు వేసింది, వారు కెమిస్ట్రీ లెక్చరర్ అనుకుంటాను. జనరల్ గా సైన్స్ సబ్జెక్ట్ లో ఉన్నప్పుడు స్టూడెంట్స్ చాలా ఇన్స్టిట్యూట్ గా శ్రద్ధతో ఉంటారు. మీరు కూడా దాన్ని వెరిఫైబుల్ గా ఒక ల్యాబొరేటరీ, దానిలో ఎక్స్పెరిమెంటేషన్ అంతా ఉంటుంది. అదే మీరు ఆర్ట్స్ వాటిల్లో వచ్చినప్పుడు అండి ఆ అవకాశం ఉండదు. అంచేత ఇంకా టీచర్ రోల్ ఇంకా ఎక్కువ ఉందని నేను భావిస్తున్నాను. ఒక టీచర్ గా స్టూడెంట్ ని ఇన్స్పైర్ చేయగలగాలి అవుట్ ఆఫ్ లవ్ అండ్ ఎఫెక్షన్ టువర్డ్స్ ద సబ్జెక్ట్. సో దీనికి నేను అనుకుంటా ఆర్ట్ ఆఫ్ ప్రిపరేషన్ టు ఎన్ ఎగ్జామ్ కూడా ఉందండి. ఈ రోజున మనం గనక సబ్జెక్ట్ ని గనక అవగాహన చేసుకోవడం అనేది ప్రాధాన్యత ఇస్తే పాస్ అవడం ఈజీ. ఇప్పుడు ఫస్ట్ సెకండ్ అనే దాన్ని మనం కూడా గవర్నమెంట్ వారు కూడా గమనించి దాన్ని పక్కన పెట్టారు. ర్యాంక్స్ ఏబిసి ఏదో ఇస్తున్నట్టున్నారు, అంతేగాని నెంబర్ 1 నెంబర్ 2 ఇవ్వలేదు. ఎందుకంటే ఈ కంపారిజన్ వల్ల చాలా 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 జరిగేటటువంటి అంశాలు మనం గమనిస్తూ ఉన్నాం. పిల్లల్లో ఈ కంపారిజన్ చేసుకోవడం వల్ల నేను వాడికన్నా గొప్ప ఈ ఈగో ఆస్పెక్ట్ లో వచ్చేటప్పటికి సొసైటీలో వాడికి ఏదో గుర్తింపు అనేది. బట్ వాస్తవం చూస్తే సార్,
అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి చూసింది అవగాహన టెస్ట్ చేస్తున్నారు వాళ్ళు. మీరు నెక్స్ట్ ఏ యూనివర్సిటీకి వెళ్ళాలన్నా లేకపోతే ఒక ఉద్యోగాన్ని సంపాదించాలన్నా మన అండర్స్టాండింగ్ ని టెస్ట్ చేస్తున్నారు వాళ్ళు. దీన్ని మనం తెలియజెప్పాలి. మార్కుల వల్ల ఏం కాదండి, మీరు చాలా సబ్జెక్ట్ కనుక అవగాహన చేసుకున్నట్టయితే తప్పకుండా మీరు దాంట్లో ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యే అవకాశం ఉంటుంది. దాంట్లో ఇది దట్ ఈస్ రెస్ట్ అష్యూర్డ్. సో వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఈస్ అండర్స్టాండింగ్ ఆఫ్ దిస్ సబ్జెక్ట్. దీని మీద మనం ఫోకస్ చేయాల్సిన బాధ్యత యాజ్ ఎ టీచర్ గా, యాజ్ ఎ పేరెంట్ గా, యాజ్ ఎ సొసైటీ మెంబర్ గా ఇప్పుడు మనం వీఆర్ సఫరింగ్ ఫ్రమ్. సో దీన్ని మనం గుర్తెరగాలండి. ఓన్లీ స్టూడెంట్ ని మనం ఇది చేయకుండా, మనము ఈ రోజున ఈ గూగుల్ వచ్చిన తర్వాత మన ప్రతి వాళ్ళకి కూడా నాలెడ్జ్, ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లోజన్ చాలా బాగుంది. సో మనం పెట్టాల్సినటువంటిది అండర్స్టాండింగ్ ప్రాధాన్యత. ఈ ప్రాసెస్ లో కొన్ని కెమిస్ట్రీ ఫార్ములాస్ మనం ఎలాగ మెమరైజ్ చేయాలి కూడా, గుర్తు చేసుకోవడానికి. అక్కడ వరకు మెమరీ రోల్ ఉంది, బట్ ఓన్లీ మెమరీ కాదు కదా. సో ఈ అండర్స్టాండింగ్, ది అవగాహన నిజంగా మనము దాన్ని స్ఫురింపజేయాలి సార్. ఈ విషయంలో సార్ ఒక విషయం చెప్తాను. నేను చాలా పరీక్షలు రాసున్నాను, కానీ ఒక పరీక్షలో అది 2 గంటల పరీక్ష అండి. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ నేను అసలు ఏమి రాయలేదంటే కాదు, ఏమి రాయాలి ఏమిటని ప్లాన్ చేసుకుని గంటలో కంప్లీట్ చేసి మళ్ళీ చివరిలో అర్ధగంట ఫ్రీగా ఉన్నా. అంటే ఇక్కడ భయం కానీ ఏ మాత్రం రాకుండా ఉందండి. ఎప్పుడండి ఆర్ట్ ఆఫ్ ప్రిపరేషన్ కనుక మనం నిజంగా దాన్ని మనం ఆకలింపు చేసుకున్నట్టయితే, అవగాహన చేసుకున్నట్టయితే, అంటే ఆ సబ్జెక్ట్ యొక్క మొత్తం పూర్వాపరాలన్నింటినీ కూడా మనం గమనించినట్టయితే, ఆ ప్రశ్న ఏ విధంగా వచ్చినా కూడా దాన్ని మనం అక్కడ ఆన్సర్ చేయగలుగుతాం, దాన్ని అడ్రస్ చేయగలుగుతాం. సో ఇది రావాలి అంటేనండి 2-3 అంశాలు. ఇప్పుడు మనము ఈ క్లాస్ రూమ్ ఇదిలోనే దానికి యాజ్ ఏ చక్కటి మీరు ఇంటెలిజెంట్ అధ్యాపకులుగా వాళ్ళకి క్వశ్చన్స్ వేయడాల్లో కానీ, వాటికి మీరు పెడతారు, టెస్టులు పెడతారు, ఎన్ని పెడతారు, వాటి ద్వారా ఆ జిజ్ఞాసను వాళ్ళలో పెంపొందించి దాన్ని కన్స్ట్రక్టివ్ గా ఉండాలి. ఏదో అక్కడ మళ్ళీ నేను ఫస్ట్ వచ్చానని మళ్ళీ భావన. మన గవర్నమెంట్ స్కూల్స్ లో అక్కడ వచ్చిన అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఈ కాంపిటేటివ్ స్పిరిట్ వస్తుంది. అంచేత కృష్ణమూర్తి స్కూల్స్ మనం గమనిస్తే అక్కడ అవగాహనకే ప్రాధాన్యత ఇస్తుంది. ప్రేమ, అవగాహన, వీటితోటిని దట్ విల్ టేక్ అస్ లాంగ్ జర్నీ. లెర్నింగ్, లైఫ్ ఇట్ సెల్ఫ్ ఇస్ లెర్నింగ్. సో ఆ విధంగా వాళ్ళకి అర్థమైతే అదొకటండి. రెండోది, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కానీ లేకపోతే కాంపిటేటివ్ స్పిరిట్ తో నెక్స్ట్ ఇంకొక హైయర్ యూనివర్సిటీ, హైయర్ లెర్నింగ్ వెళ్ళడానికి కూడా మన అవగాహన తోడ్పడుతుంది. ఇది మాత్రం వాళ్ళు కంప్లీట్ గా మనము ఆ పునాది కనుక ఫౌండేషన్ సరిగ్గా మనం వేయగలిగితే, అటువంటి మీలాంటి వాళ్ళు వన్ వే బ్లెస్డ్. జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ మీరు నాకు తెలియదు. సో ఇట్స్ ఎ వెరీ గుడ్. ఎర్లీ టీనేజ్ ని మీరు టెండర్ ఏజ్ ని జాగ్రత్తగా దాన్ని మోల్డ్ చేయగలుగుతారు. అది చాలా చక్కటి అవకాశం అని భావిస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి విద్యార్థులు, మన పరిస్థితులు వేరేగా ఉన్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకి డిస్టార్షన్స్ ఎక్కువగా ఉన్నాయి సార్. డిస్ట్రాక్షన్స్ అంటే చాలా, అసలు క్లాస్ రూమ్ దే ఆర్ కన్ఫైన్డ్ టు 4 walls. ఇంకా మీరు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వచ్చిన తర్వాత ఈ డిస్ట్రాక్షన్స్ అనేవి బాగా విపరీతంగా పెరిగిపోయాయి. రామకృష్ణ గారు చెప్పినట్టుగా ఇష్టంగా చదవడం కంటే కూడా ఫోకస్డ్ గా చదవాల్సి వస్తుంది. వాడికి ఇష్టం లేకపోయినా కానీ బలవంతంగా అది మనం చదవాలి కాబట్టి చదువుతున్నారు తప్పితే, దానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఈ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్సే. అసలు మనకి ఈ సౌకర్యాలు పెరిగిన తర్వాత ఈ డిస్ట్రాక్షన్స్ అనేవి బాగా పెరిగిపోయాయని నా ఉద్దేశం సార్. అది సార్ నిజంగా ఇప్పుడు ఈ సార్ చెప్పారు డిస్ట్రాక్షన్స్ అని, అవి నిజం సార్. ఎందుకంటే ఇప్పుడు పిల్లలకి మనం ఎంత వాళ్ళకి మనం అనేది ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలన్నా సరే, వాళ్ళకి ఎలా చెప్పండి ఎంత అర్థమయ్యేటట్టు, దే ఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ టేకింగ్ ద మొబైల్ దాన్ ఎనీథింగ్. జస్ట్ మీరు కనుక హోంవర్క్ ఇచ్చారనుకోండి సార్, జస్ట్ దే వాంట్ టు ఫినిష్ ఇట్. ఓకే, మన పనిది అయిపోయింది, వెంటనే మొబైల్ తీసుకోవాలి.
అదేంటో కనుక మనకి ఈ అది పని చేసి- మీరు ఆ మొబైల్ ఆ పని చేసినందుకు, ఆ పని చేస్తే మొబైల్ వస్తుంది అనేటువంటి ఆలోచనలో ఉన్నాడు వాడు. ఈ yes పని sir. చేసేస్తే ఉమ్, మనం టీవీ ఆ చూడొచ్చు, ఈ పని చేస్తే మొబైల్ చూడొచ్చు, ఈ పని చేస్తే Yes. ఆడుకోవచ్చు. సార్ ఆ సీడ్ ని ఎలాగ సార్ తీయగలుగుతామా దానికి ఒక పని చేయొచ్చండి మేడం. మీరు పిల్లలకి వాళ్ళ టెక్స్ట్ బుక్స్ లోనే కొన్ని డిఫికల్ట్ వర్డ్స్ ఉంటాయి కదా, ఆ మొబైల్ ఉపయోగించి ఆ వర్డ్స్ ని ఫైండ్ అవుట్ చేసి మీనింగ్స్ ఉపయోగించి ఒక పారాగ్రాఫ్ ఇచ్చి దాన్ని జిస్ట్ రాయమనండి. మొబైల్ తీసుకుంటాడు, దగ్గర పెట్టుకుంటాడు, ఆ వర్డ్స్ చూస్తాడు, చదువుతాడు, రాస్తాడు. కొంత టైం స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఆ విధంగా డైవర్ట్ చేస్తే బాగుంటుంది. స్లోగా అది ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది స్టడీస్ మీద. అలా చేయొచ్చు మీరు. ఓకే ఇండివిజువల్ వ్యక్తి సమాజం మీద వ్యక్తి యొక్క ప్రభావం పడుతుంది, సమాజం యొక్క ప్రభావం వ్యక్తి మీద పడుతుంది. రెండు అభినాభావం. కాబట్టి ఇక్కడ నిజంగా ఒక పేరెంట్స్, టీచర్స్ నిజంగా చాలా లోతుగా వెళ్ళి వాళ్ళ ఆత్మ పరిశీలన చేసుకొని ఉన్నది చూసుకొని దాని నుంచి దాటి వెళ్ళగలిగేటువంటి ఒక ప్రేమ స్థితిని కనుక్కునగలిగినాడు, ఒక అవగాహన వాళ్ళ సెల్ఫ్ మీద వాళ్ళకు వచ్చిన నాడు. సో ఆ ఇన్ఫ్లుయెన్స్ తప్పకుండా పిల్లల మీద పని చేయగలదు. ఎందుకంటే there is a non-verbal communication and also verbal communication which is very very powerful. ఎందుకంటే మీలోని ఏదైతే ఒక సంపూర్ణ పరివర్తన మీకు వచ్చిందో, ట్రాన్స్ఫర్మేషన్ వచ్చిందో, మీలోని ఎప్పుడైతే ఆ రకంగా ఒక ప్రశాంత ప్రేమైక జీవితాన్ని, సంఘర్షణ లేని జీవితాన్ని, ఆ అంతరంగ ఆనందంలోనే జీవించగలిగే సహజ స్థితి మీకు ఎప్పుడైతే కలిగిందో, ఆ స్థితి అదే మాట్లాడుతుంది, అదే ఆ చుట్టూ ఉండే పరిసరాల మీద ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఇక్కడ నాట్ ఓన్లీ ద స్టూడెంట్, ద చైల్డ్, బట్ ద పేరెంట్ అండ్ ద టీచర్ మస్ట్ ట్రాన్స్ఫార్మ్ ఫస్ట్. అదర్వైజ్ దెర్ ఇస్ నో హోప్. మనలో కూడా పరివర్తన రావాలి, డెఫినెట్ మార్పు రావాలి. డెఫినెట్ గా పేరెంట్స్ లోను, టీచర్స్ లోను. అప్పుడే సమాజంలో మార్పు వస్తుంది. ఎందుకంటే ద హోల్ సొసైటీ ఈస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది మీ, ఐ, అండ్ ఐ ఆమ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ దిస్ మెస్. నేను ఎక్స్క్లూడ్ చేయలేను నన్ను, అలాగే ఎవరు కూడా దాని నుంచి, నేను సమాజం నుంచి ఎక్స్క్లూజివ్గా నేను వేరే అని చెప్పలేదు. ఎందుకంటే ఐ ఆమ్ దట్ సొసైటీ and I have donated everything to the society. My distractions, my likes, my dislikes, and my jealousies and my ambitions and all that, it is వంశ పారంపర్యంగా వెళ్ళిపోతుంది అన్నమాట. అలాగే ఒక ట్రెడిషన్ లాగా, ఒక పెద్దవాళ్ళు చేసిన ట్రెడిషన్ని ఎలాగైతే తాత ముత్తాతల నుంచి వంశపరంగా ఎలాగైతే సంక్రమిస్తుందో, అలాగే ఒక ట్రెడిషన్ లాగా మనలో ఉండేటువంటి ఆ కండిషనింగ్ అంతా కూడా మొత్తం కాన్షియస్నెస్ లో స్ప్రెడ్ అయిపోయింది క్యాన్సర్ లాగా. సో హౌ కెన్ యూ రిమూవ్ దట్ ఫ్రమ్ ది సొసైటీ అన్లెస్ యూ ట్రాన్స్ఫార్మ్? దట్ ఇస్ ది ఓన్లీ సొల్యూషన్. అదే మీరు అన్నట్టుగా మనల్ని మనం మార్పు చేసుకోవాలంటే మనం మొట్టమొదట పిల్లల ముందర టీవీలు చూడడం, మొబైల్ వాడడం ఇవి మానేయాలి మొట్టమొదట. మనం we should stand as an example. Yes, that death has to come to us first. అది మనలో మనం మార్పు చేసుకోవాలంటే పిల్లల ముందర మనం ఎలా ప్రవర్తించాలి అనేది మనం we should show them as an example అన్నమాట. అప్పుడు వాళ్ళు కూడా దాన్ని అనుసరించవచ్చు, లేదా అంటే సిగ్గుపడవచ్చు, లేదా భయపడవచ్చు, లేదా ఏదో ఒకటి అవ్వచ్చు. అంటే ఆ సిచ్యువేషన్ చూసి. చాలా డెలికేట్ ఇష్యూస్ సార్, ఇది సెన్సిటివ్ గా డీల్ చేయాలి పిల్లలతోటి. దానికి తోడు గవర్నమెంట్ కూడా ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. టీచర్ సార్, శర్మ సార్, మీకు ఎంతమంది చిల్డ్రన్ ఉంటారు క్లాస్ లో? క్లాస్ లో ఒక
60 మంది 40 to 60 మంది ఉంటారు. ఒక్కో సెక్షన్ లో 60 ఉంటారు, ఒక సెక్షన్ లో 40 మంది ఉంటారు. మీకు డ్యూరేషన్ ఆఫ్ ది పీరియడ్ అండి 60 minutes అండి. 60 minutes. Suppose you concentrate, you devote 1 minute to one child. So 60 minutes you have to devote to all the children. అలా వచ్చేస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే కొఠారి కమిషన్లో వాళ్ళు ఏం చెప్పారంటే ఎడ్యుకేషన్ కమిషన్ 1:20 రేషియోలో పెట్టమన్నారు. అంటే వన్ టీచర్ మస్ట్ బి గివెన్ ఓన్లీ 20 స్టూడెంట్స్ వెన్ ఇట్ వాజ్ 45 minutes పీరియడ్ డ్యూరేషన్. అప్పుడు ఏమవుతుంది, కొంత యావరేజ్ స్టూడెంట్స్ తీసుకుని కొంతమందిని దృష్టిలో పెట్టుకుని యావరేజ్ స్టూడెంట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం. ఎక్స్ప్లెయిన్ చేయగలిగినప్పుడు దట్ విల్ బి మోర్ హెల్ప్ఫుల్ టు స్టూడెంట్స్ హు ఆర్ లాగింగ్ బిహైండ్. ఇవన్నీ సార్ మనం పర్సనల్ గానే చేయగలం, కానీ వీఆర్ కన్ఫైన్డ్ టు సమ్ లిమిటేషన్స్ అండి. సిలబస్ కంప్లీట్ చేయలేదని మన పైన బాస్ ఉంటాడు. అవునండి, ఐ ఫేస్డ్ ఇట్. ఇవన్నీ కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి బాగాను. అంటే వీఆర్ వర్కింగ్ అండర్ కన్స్ట్రెయింట్స్. yes sir. ప్రతిబంధకాలు చాలా ఉంటాయండి. మీరు మనం అందరం చాలా సాధించాలి అని అనుకున్నా మన పైన వాళ్ళు నోరు మూసుకోవాలి, నువ్వు చెప్పింది చెయ్యి అని వాళ్ళు మన మీద ఒత్తిడి తీసుకొస్తూ ఉంటారు. నువ్వు కంప్లీట్ చేయి, టాస్క్ కంప్లీట్ చేయాలి, ఈ టైంలో నువ్వు ఇది కంప్లీట్ చేయాలి అని ఒత్తిళ్ళు ఉంటాయి మనకి. మనకు చెప్పాలని ఉంటుంది. ఈ విషయాలన్నీ చెప్పి పిల్లల్లో మార్పు తీసుకురావాలి, వాళ్ళని ఒక పద్ధతిగా మనం పెంచాలి అనేటువంటి ఆశయం మనకు ఉన్నప్పటికీ కూడా మన బాస్ వాడికి ఎంతసేపు వాడి వ్యవహారం అంతా వేరేగా ఉంటుంది. వాడికి డబ్బు సంపాదన, వీలైనంత త్వరగా డబ్బు చేసుకోవాలి అనే ఆలోచన వాళ్ళకు ఉంటుంది. అందుకని మనల్ని ఎంతసేపు ఆ సిలబస్ ఈ నెలలో ఇది చెప్పాలి, ఇది కంప్లీట్ చేయాలి, ఈ పరీక్ష పెట్టాలి, అలాగా వేగంగా జరుగుతున్నాయే తప్పితే మనం ఏ రకంగా పిల్లల్ని వృద్ధిలోకి తీసుకొద్దాం అనే ఆలోచన చాలా తక్కువ మందికి ఉంది సార్. పేరెంట్స్ కూడా అలాగే ఉన్నారు సార్. పేరెంట్స్ కూడా అయ్యో వాడి మానసిక పరిస్థితిని అర్థం చేసుకుని ప్రవర్తించే వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉంది. వాళ్ళు కూడా వీళ్ళతోటే పరిగెడుతూ ఉంటారు. వాడికి ఎక్కువ వచ్చాయి, మా వాడికి తక్కువ వచ్చాయి, మా వాడిని ఎందుకు ఏమన్నావు, ఎందుకు తిట్టావు, ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి తప్పితే కానీ పేరెంట్స్ కూడా దే నెవర్ సపోర్ట్ ది టీచర్ who is really interested in the welfare of the student. Yes sir. అది పరిస్థితి, మానసిక పరిస్థితి అది. Okay sir, shall we close now? Because it is Thank you, sir. 8:30. Thank you very much, sir. Thank you, sir. Thank you everybody and the speakers and the questions. Thank you sir. Thank you all. Thank you.